अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 74వ ప్రశ్న. ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటున్నారు కదా, ప్రజ్ఞానం ఆత్మ అనకుండా ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకన్నారు? అది ప్రశ్న. మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉంది. ప్రజ్ఞానం అంటే పరమాత్మ ఆత్మ అని మీరు చెప్తున్నారు కదా, మరి ఆత్మ అనకుండా బ్రహ్మ అని ఎందుకన్నారు? అది ప్రశ్న. ఎందుకు బ్రహ్మ అంటున్నారు అని. ప్రజ్ఞానం అనేది ఘనం, ప్రజ్ఞాన ఘనం అని దాని పేరు. ప్రజ్ఞాన ఘనం అంటే, ఘనము అనే పదార్థానికి అర్థం ఏమిటంటే పొడవు వెడల్పు ఎత్తు అన్నీ అన్నీ నిండా ఉండేది అని. సదరం అంటే ఒక పొడవు వెడల్పే ఉంటుంది. సదరపటి అడుగు అంటాం ఇప్పుడు కింద చాప పరవాలంటే. కానీ ఘనం అంటే దీని ఎత్తు కూడా. ఇప్పుడు ఈ హాల్లో ఉన్న గాలి ఎంత ఉంది అంటే ఘనపుటి అడుగుల్లో చెప్పాలి, సదరపుటి అడుగుల్లో చెప్పకూడదు. అర్థమైందా? చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, చదువు రాని వాళ్ళకి ఘనం అంటే ఏమిటో చెప్తున్నా. అంటే ఈ హాల్లో ఎంత వెడల్పు ఉంది, ఎంత పొడవు ఉంది, దాన్ని చతురస్రం అంటారు, చదరం అంటారు. చదరపుటి అడుగులు, చదరపు గజాలు అంటారు. ఇవి పైన వరకు ఎత్తు వరకు కూడా ఉంటే, అట్లా ఎత్తు వరకు ఉన్నదాన్ని దీన్ని గాలి ఇంత ఉంటుంది, అంతటా ఉంటుంది కదా, ఒక చోట ఉండకుండా. దాన్ని ఘనము అంటారు, ఘనపుటి అడుగులు అంటారు, ఘనపు గజాలు అంటారు. ఏమ్మా? అటువంటి ఘనం అన్నారు ప్రజ్ఞాన ఘనం. అంటే ఉన్నదంతా పరమాత్మే ఉండాలి, ఇంకేమీ ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా ఉంది అంటే ఆ పరమాత్మే జీవాత్మగా ఉండొచ్చు. బంగారమే ఉండాలి, ఆ బంగారమే నగలుగా కూడా ఉండొచ్చు. అయితే అంత బంగారం నగలు కాకర్రా. కొంత బంగారం నగలవచ్చు, కొంత బంగారం బంగారంగా ఉండొచ్చు. దానికి భగవద్గీత ఏం చెప్పిందంటే ఏకాంశేన స్థితో జగత్ అన్నది. ఏక అంశ, ఒక భాగంలో మాత్రమే ఈ జీవ జగత్తులు ఉన్నాయి. ఈ జీవ జగత్తులు ఎక్కడున్నాయి? ఒక భాగంలో ఉన్నాయి. మొత్తం పరమాత్మలో జీవ జగత్తులు లేవు. అంటే పరమాత్మ బంగారం కొంత భాగం కోలారు గన్లల్లోనే ఉంది, కొంత భాగం బంగారం నగలుగా వచ్చింది. నిజంగా అయితే అర్థం అదే. అప్పుడు కోలారు గనులలో ఉన్న బంగారం నగలు కాలే, నగలుగా అయిన బంగారం నగలైంది. ఇది ఏకాంశన కాదు, అట్లా కాదు. మీకు అర్థం కావడానికి జాగ్రత్తగా చెప్తున్నా. మొత్తం పరమాత్మ నిన్న చిదాకాశమని మనం అనుకున్నాం కదా. చిదాకాశం అంటే ఆకాశమంతా ఎంత ఉందో అదంతా పరమాత్మే. అది ఎప్పుడు పరమాత్మ అవుతుంది?
ఎప్పుడైతే నేను దాంట్లో చేరుతానో అప్పుడు పరమాత్మ అవుతుంది. లేకపోతే అది సదాకాశం. నేను చూడకపోతే అది సదాకాశం. నేను చూడకపోవడం, నేను చూడటం అనే రెండు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఈ మైక్ ఉంది, దీన్ని నేను చూడకపోతే ఇది మైక్ అని నాకు తెలియదు. ఈ గ్లాసును నేను చూడకపోతే ఈ గ్లాస్ అని నాకు తెలియదు. నేను మైకును చూస్తున్నప్పుడు గ్లాసును చూడలేను, గ్లాసును చూసినప్పుడు మైకును చూడలేను. నిజమే, అంతే కదా. నేను ఏకకాలంలో ఒకదాన్నే చూస్తాను. ఈ ఒకదాన్ని నేను ఎలా చూస్తున్నానంటే, నా మనస్సు మైకాకార వృత్తి పొందాలి. మైకులాగా తయారైతే ఆ మైక్ తాలూకు రూపం నా మనస్సులో ఉంటే నేను దీన్ని మైకులాగా చూస్తా. దాన్ని మైకాకార వృత్తి అంటాం. వృత్తి అంటే ఏమిటి? దానిలాంటి ఆకారం పొందాలి. అట్లా ఇక్కడ నేను చూస్తున్నప్పుడు నా మనస్సు గ్లాస్ ఆకార వృత్తి పొందాలి, లేకపోతే నాకు గ్లాస్ కనపడదు. మనస్సు అలా అనేక సార్లు అనేక రకాలైనటువంటి వృత్తులు పొందుతూ ఉంటుంది. ఒకసారి ఒక వృత్తి పొంది అది వదిలేస్తుంది, మళ్ళీ మరొక వృత్తి పొందుతుంది. ఈ వృత్తి పొందినప్పుడు దీన్ని వదిలేయకపోతే దీన్ని పట్టుకోలేదు. చూడండి, మీరు దీన్ని ఎట్లా గమనించాలంటే, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, ఒక 3 ఏళ్ల పిల్లలు. వాళ్ళ చేతికి ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి, వాళ్ళు ఆ వస్తువుని పట్టుకుంటారు. తర్వాత ఇంకోటి ఇవ్వండి, ఒక పండు వాళ్ళ చేతిలో పెట్టండి, తర్వాత ఒక చాక్లెట్ పెట్టండి, తర్వాత ఇంకో బొమ్మ పెట్టండి. ఇప్పుడు వాళ్ళు ఇది పట్టుకోవాలంటే వాళ్ళకి అది కూడా కావాలి, ఇది కూడా కావాలి. ఎన్ని ఇస్తే మీరు అన్నీ కావాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ చేతిలో ఉన్నదాన్ని దీన్ని వదిలేసి దీన్ని తీసుకుంటారు. మనం ఏమనుకుంటామంటే, ఇది వాళ్ళకి ఇష్టం లేదు అందుకని ఇది వదిలేశారు, ఇది ఇష్టమని తీసుకున్నారు. లేదు, ఇది కూడా మళ్ళీ ఇంకోటి ఇస్తే ఆ చిన్న పిల్లలు ఎలాంటి వాళ్ళు, మన మనస్సు అలాంటిది. ఏకకాలంలో ఒకదాన్ని మాత్రమే పట్టుకుంటుంది కదా. పరమాత్మ అంతటా ఉన్నాడు, మీరు అంతటా ఉన్నవాడిని పట్టుకోమంటున్నారు. వస్తువులైతే వేరువేరుగా ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఈ లెసన్స్ మీకు అర్థం కావు. కానీ నేను ఇది చెప్పకుండా ఉండడానికి వీల్లేదు. అందుకని మీకు ఎంత అర్థమవుతుందో అంత అర్థం చేసుకోండి. పొరపాటుగా కూడా మనస్సు పక్కకి వెళ్ళిందంటే ఒక్క ముక్క పోయినా మీకు అర్థం కాదు. అందుకని ఇన్నిసార్లు కష్టపడి చెబుతున్నా, బాగా అర్థం చేసుకోండి. నిన్నటి పాఠం అర్థమైతే ఇవాళది దాని కంటిన్యూషన్ కాబట్టి అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నా, నా మనస్సు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నా. మైకాకార వృత్తి పొందితేనే నాకు మైకు కనపడుతుంది. నా మనస్సు గ్లాసాకార వృత్తి పొందితేనే గ్లాస్ కనపడుతుంది. నేను మైకును వదిలేసి గ్లాసును పట్టుకోవాలి. దీన్ని ఏమంటారంటే అభిముఖం అవ్వడం అంటారు. అభిముఖం. మనం సూర్యగ్రహం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి, అభిముఖీకరోమి అంటారు. మనం పురోహితుడు మనకి ఒక్కొక్క దేవతలని ఒక్కొక్క గ్రహాలని పిలిచి ఆవాహయామి రమ్మంటున్నాం, వచ్చి ఏం చేయమంటున్నాం? కూర్చోమంటున్నాం. స్థాపయామి, పూజయామి, ఇక్కడ స్థాపిస్తున్నాను నిన్ను. ఒకవలకైనా సరే, పశు గౌరవమైనా సరే పెడుతున్నాం. పెట్టి వాళ్ళని ఏమంటున్నాం అంటే అభిముఖీకరోమి, నన్ను చూడవయ్యా, ఎందుకంటే నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తా, నాకు ఎదురుగా ఉండు అని. అంటే ఇప్పుడు వస్తువు అభిముఖంగా ఉంటేనే నాకు కనపడుతుంది. అర్థమవుతుందా? వస్తువు ఎక్కడ ఉండాలి? కండిషన్స్ జాగ్రత్తగా వినండి. కండిషన్ ఏంటంటే, ఒకటి వస్తువు ఉండాలి, అది నాకు అభిముఖంగా ఉండాలి. అభిముఖంగా అంటే నాకు ఎదురుగా నేను చూసేటట్టుగా ఉండాలి ఆ వస్తువు. నేను చూడకుండా ఉన్న వస్తువు అయితే నాకు చేత కాదు.
నేను నా మనస్సు ఆ ఆకార వృత్తి పొందాలి. నా మనస్సు ఏ ఆకారమైనా పొందగలదు, దానికి ఆ శక్తి ఉంది. బుద్ధి తదాకారం పొందింది అని అంటున్నారు కదా. మీ మనస్సు ఆకారం పొందుతుందో లేదో మీరు చూడండి. ఈ ప్లేట్ చూపించా మీకు, ఇమీడియట్గా ఈ అభిముఖమైంది. మీకు అభిముఖమైందంటే మీకు ఎదురుగా వచ్చింది. మీకు ఎదురుగా రాగానే మీ మనస్సు దీని ఆకారం పొందేసింది. దీని ఆకారం పొంది నా ప్లేట్ నేను తీసేసుకున్నా, నా ప్లేట్ నా దగ్గరే ఉంది. మీ మనస్సులో ఒక ప్లేట్ తయారైంది. ఇది మీకు చాలాసార్లు తెలుసు. ఇప్పుడు మీ మనస్సులో తయారైన ప్లేటు సాకారమా నిరాకారమా? నిరాకారమే. నిరాకారం పొందిన సాకారం. అర్థమైందా? అవునా కాదా? ఆకారమా కనపడుతోంది. ఏ మెటీరియల్తో తయారైంది? సాకారం అంటే మెటీరియల్తో తయారు కావాలి. వెంకటేశ్వర స్వామి సాకారం. మీరు చాలా జాగ్రత్తగా, అంటే శంకర భగవత్పాదులు ఏమన్నారంటే, శ్రవణం మననం నిధిధ్యాస అని యాజ్ఞవల్క్యుడు చెప్పిన మాటకు అవి ఒక్కొక్క దాని తర్వాత ఒకటి కాదు. శ్రవణం ఫస్ట్ ఇయర్ కోర్సు, మననం సెకండ్ ఇయర్ కోర్సు, నిధిధ్యాస థర్డ్ ఇయర్ కోర్సు కాదు. ఏకకాలంలో అందరూ వేరే. ఇప్పుడు మేము శ్రవణం చేస్తున్నామండి, ఇంకా మననం చెయ్యాలి, నిధిధ్యాస ఎప్పుడో మాకు రావాలి కాదు. శ్రవణం చేస్తున్న కాలంలోనే ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు మీరు. ఇమీడియట్గా మీతో మననం చేయించా చూడండి. ఇది చూడగానే ఈ ప్లేట్ ఒకటి తయారై మీ లోపలికి వచ్చింది. ఇది అభిముఖంగా ఉన్నదానికి మనస్సు తదాకార వృత్తి పొందుతుంది అన్నది శ్రవణం. ఇందులో శ్రవణం ఏమిటి? ఏ వస్తువు అయినా చూసినప్పుడు మన మనస్సు ఆ ఆకారం పొందుతుంది కదా. అది మనస్సు పొందినటువంటి వృత్తి, తదాకార వృత్తి. అది దీని ఆకారం నేనేం చూపిస్తే దాని ఆకారమే పొందుతుంది. పెన్ ఏది? ఇక్కడ పెన్లే. ఇప్పుడు మీ మనస్సు పెన్నాకార వృత్తి పొందింది. దీన్ని శ్రవణం అంటే నేను చెప్పాను, మీరు విన్నారు. ఇమీడియట్గా మీకు ఈ ఆకార వృత్తి మీ లోపలికి వచ్చిందా, మీ లోపల తలా ఒక పెన్ను కనపడిందా అని అడుగుతున్నా. కనపడింది అంటున్నారు. ఇప్పుడు ఏం చేశారు? శ్రవణం అయిన దానిని మననం చేశారు. ఇది ఏకకాలమా రేపా? అది దాన్ని నిధిధ్యాసలో దాన్ని తీసుకెళ్ళి డేటాబేస్లో పెట్టుకోవాలి. మీరు ఇక్కడిక్కడ అయిపోకూడదు. అదేమవ్వాలి? ఏ రోజైనా నేను మళ్ళీ అడిగినప్పుడు, నేను అడగక్కర్లే, మీరు ఇంకొకళ్ళకి ఎవరికైనా చెప్పేటప్పుడు ఇది బయటికి రావాలి. ఇప్పుడు అర్థమైందా? ఏకకాలంలో శ్రవణం, మననం, నిధిధ్యాస కదా. నిధిధ్యాసలో ఉండకపోతే మీకు జ్ఞాపకం రాదు. ఇక్కడ వినేటప్పుడు శ్రవణము మననము జరిగినా కూడా మీరు ఇంకొకళ్ళకి ఇంటికి వెళ్ళి మళ్ళీ మీ ఇంట్లో రాని వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనుకోండి, ఇది మీకు రాలేదనుకోండి, అంటే నిధిధ్యాసలోకి వెళ్ళలే. అది ఇప్పుడు అన్నీ ఏకకాలంలో జరుగుతున్నాయా లేదా? ఒకటైనాక ఒకటి కాదు. యాజ్ఞవల్క్యుడు ఏమన్నాడు? శ్రోతవ్యో, ముందు వినండ్రా, మంతవ్యో. ఆయన అట్లా చెప్పలే. ఆయన కూడా శంకర భగవత్పాదులు చెప్పినట్టే చెప్పారు. మనం అర్థం చేసుకోవాలంటే అట్లా కూడా అర్థం చేసుకునే ప్రబుద్ధులు ఉన్నారు. ఎట్లా? శ్రోతవ్యో, శ్రోతవ్యో లెసన్ అండి, వింటున్నామండి, మేము అందరం కూర్చొని వింటున్నాం. మంతవ్యో తర్వాత చేస్తామండి. ఎట్లా? ఎవడు శ్రవణం చేయిస్తే నువ్వు మననం చేయగలవు? అప్పుడు నీకు వచ్చి వీడు మన శ్రవణం చేయించాడు కదా. ఈ శ్రవణం చేయించేవాడు ఇప్పుడే చేయిస్తాడు కానీ రేపు చేయించడు. రేపు కూడా చేయాలంటే పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరా అని వాడికి ఇంకా అదే పని. వాడు అది చెప్పడు, రేపు ఇంకోటి చెబుతాడు. మనకు ఇది రాదు అది రాదు, రెండు పోతాయి. అందుకని జాగ్రత్తగా వినండి. ఏకకాలం శంకర భగవత్పాదులు చెప్పారు. శంకర భగవత్పాదులే మనకు చాలా దగ్గరకు వచ్చి మనకి చెప్పారు. మొన్న ఎవరో చెబుతున్నారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢభతే అంటే, ఇక్కడ మనం ప్రతిష్టప్పుడు ఆ గుళ్ళో గోవిందుణ్ణి భజించు అని చెప్పాడు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు అద్వైతం చెప్తే గోవిందుడు ఎక్కడ ఉన్నాడు? మనకి
మరి ఎందుకు చెప్పాడు? గోవింద భగవత్పాదులు ఆయన గురువు గారు కదా, అందుకని ఆయన్ని భజించరా అంటే రామనాథం గారిని అడగండిరా అని అంటే నేను ఎట్లా చెప్తాను? ఆయన కూడా అదే చెబుతున్నాడు. గోవిందం భజ, ఆ గోవింద భగవత్పాదుల్ని అడుక్కోరా ఓ మూఢమతే అని చెప్పాడు. వాళ్ళు గోవిందుణ్ణి అడుక్కోమని చెప్పారన్నారు. అర్థం ఎట్లయితుందో చూడండి. అమ్మో, అద్వైతం అర్థం కాకుండా చెప్పే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. వాళ్ళందరూ అందుకే అమ్మ అంతా మీరు చెప్తుందే చెప్తున్నారు, నేను చెప్పినవి మాటలు చెప్తారేమో, నేను చెప్పిన సెన్స్ వాళ్ళకి అర్థం కాదు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఆ మాట. మీకు అర్థం అవ్వాలని నేను ఇంత కష్టపడుతున్నా. ఇప్పుడు వస్తువు నాకు ఎదురుగా ఉండాలి, నా మనస్సు తదాకార వృత్తి పొందాలి, అప్పుడే నాకు వస్తువుతో సంబంధం ఏర్పడుతుంది. అవునా కాదా? ఏ వస్తువైనా, లేకపోతే నాకు తెలియదు అంటాం. నాకు తెలియదు అంటే ప్రపంచంలో ఈ వస్తువు లేదనే. నేను చూడలే అంటే నేను చూడలే అంటే అర్థం ఏమిటి? ఇది నా ఈ రూల్ని ఫుల్ఫిల్ కాలే. ఏమిటి ఆ రూలు? నా మనస్సు తదాకారం పొందాలి, ఆ వస్తువు నాకు ఎదురుగా ఉండాలి కదా, అప్పుడే తెలుస్తుంది. మరి పరమాత్మను తెలుసుకోవాలంటే ఒక వస్తువు అయితే నాకు ఎదురుగా ఉంటుంది, ఒక ఎదురుగా లేకపోవటం ఉంటుంది. పరమాత్మ అనేవాడు అంతటా ఉంటాడు, అంతటా ఉంటాడు కదా పరమాత్మ. మరి అంతటా ఉన్నవాడిని నాకు అభిముఖీకరోమి అని నేను ఎట్లనేది? నాకు ఎదురుగా ఉండు అంటే నేను కూడా వాళ్ళలోనే ఉండాలి కదా. కాబట్టి ఈ రూలు వర్తించదు. మరి ఏ రూలు వర్తిస్తుందండి పరమాత్మను చూడాలంటే? ఏ రూలు వర్తిస్తుంది? ఒక రూల్ మీకు చెప్పాను, అందరికీ అర్థమైంది కదా. మరి పరమాత్మను చూడాలంటే ఏ రూలు వర్తిస్తుంది? మనస్సు తదాకారం పొందాలి. మనస్సా నువ్వు ఆ ఆకారం పొందవే అంటే దానికి చేత కాదని చెప్పేసింది. ఏం చెప్పింది? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు చేతులు ఎత్తేసింది. ఏమని? నాకు ఆ శక్తి లేదు అని. మరి మనస్సు తదాకారం పొందకపోతే వస్తు దర్శనం కాదు. అమ్మ అర్థమవుతోందా లాజిక్ మీకు? మనస్సు తదాకారం పొందకపోతే నాకు వస్తు దర్శనం కాదు. నాకు పరమాత్మ దర్శనం కావాలంటే నేను అదే అవటం లే. నాకు దర్శనం కావాలంటే ఎట్లా? పరమాత్మ అంతటా ఉన్నాడని మీరే చెప్తున్నారు. అంతటా ఉన్నవాడు నాకు ఎవరికైనా కనిపించాడట చెప్పండి? ఒక్కళ్ళైనా మేము దేవుణ్ణి చూసాము అన్నవాళ్ళు ఉన్నారా? కావాలంటే వెంకటేశ్వర స్వామిని చూసామనే వాళ్ళు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు. అంతటా ఉన్న దేవుడు వెంకటేశ్వర స్వామిలో లేకుండా లేడు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో వెంకటేశ్వర స్వామి దేవుడు కాదన్నారు, దేవుడు ఇంకెక్కడో ఉన్నాడు. కాదు, దేవుడు అంతటా ఉంటాడు. దేవుణ్ణి చూసే దృష్టి నీకు లేదు కదా, దేవుణ్ణి చూసే దృష్టి నీకు లేదు. అంతేగాని దేవుడు లేకుండా పోలే. వెంకటేశ్వర స్వామిలో కూడా దేవుడు ఉంటాడు. వెంకటేశ్వర స్వామిలో ఏ దేవుడు ఉన్నాడో ఈ దీంట్లో కూడా ఆ దేవుడే ఉన్నాడు. ఇప్పుడు ఆ స్తంభంలో కూడా ఆ దేవుడే ఉన్నాడు. వాడే కదా హిరణ్యకశిపుణ్ణి చంపేసిన వాడు ఉన్నాడు. మరి ఈ రూల్ అప్లై కాకపోతే ఏ రూల్తో వాడిని కనుక్కోవాలి? నా దృష్టిని జ్ఞానమయం చేసుకోవడం ఎట్లా? ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఉంది కదా మనందరికీ. ఈ జ్ఞానంతో, జ్ఞానం అంటే నిన్న 2 మాటలు చెప్పాను, మనస్సు వేరు జ్ఞానం వేరు. మనస్సు జ్ఞానానికి కలిస్తేనే అది పని చేస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏమ్మా. కాబట్టి నేనేం చేయాలి అంటే నువ్వేం చెయ్యొద్దు అన్నాడు. నువ్వు ఏ వస్తువునన్నా చూడాలి అంటే ఆ వస్తువు ఆకారం నీ మనస్సు పొందాలి కదా. నువ్వు పరమాత్మను చూడాలి అంటే పరమాత్మ ఆకారం నీకు తెలియదు. పరమాత్మకు ఆకారమే లేదు, వాడు నిరాకారం. మరి వాడిని ఎలా చూడాలి అంటే నీ దగ్గర జీవుడు అనే ఒకడు ఉన్నాడు.
మనస్సు ద్వారా చూడలేవు. మనస్సు ద్వారా చూడడానికి వీల్లేదు. ఎందుకంటే మనస్సుకు ఆ కెపాసిటీ లేదు. అందుకని ఓ మనస్సా, నువ్వు నోరు మూసుకొని కూర్చో. నువ్వేం చూడవాకు. ఎవరి ఆకారం నువ్వు పొందక్కర్లే. ఎవరి ఆకారం పొందకుండా నీ మనస్సు సైలెంట్గా కూర్చున్నటువంటి స్థితి నువ్వు అలవాటు చేసుకో. దాన్నే మేము ధ్యానం అంటాం. ధ్యానం అంటే ఏమిటి? నిరాకారమైన ఒక భగవంతుణ్ణి నువ్వు ధ్యానించు. అంటే మనస్సుకి దీన్ని ధ్యానించవాకు, నీ ముగ్గురిని ధ్యానించవాకు, వాటి ఆకారం పొందనీయవాకు. నీ దగ్గర మనస్సు ఉంది, దాన్ని అలా సైలెంట్గా కూర్చోమను. ఏ ఆకారం పొందొద్దు, ఊరికే ఉండు అని చెప్పుదానికి. దాన్ని ఖాళీగా ఉండమనండి. ఇంకా నీ దగ్గర జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడెవడో ఇప్పుడు చెప్తా ఈ పాఠంలో. జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు బ్రహ్మమేనని చెప్పారు శాస్త్రం. వాడు నీ దగ్గరే ఉన్నాడు. వాడు ఎక్కడో లేడు. ఎక్కడున్నాడు? నీ దగ్గరే ఉన్నాడు. వాడెవడు? ఇన్నాళ్ళ బట్టి దేహాన్ని అభిమానించేవాడు. ఈ దేహము నీకు తెచ్చుకున్నటువంటి ఉపకరణం కదమ్మా, ఇది నాది. ఈ నాదిని నేనని ఎవడంటున్నాడో వాడు జీవుడు. నాదిని నేననేవాడు వాడు నీ దగ్గర ఉన్నాడు. నా దగ్గర ఎక్కడున్నాడండి? నీ దగ్గరే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? నేను ఇవాళ డాక్టర్ దగ్గరికి వెళితే, అమ్మ నీకు క్యాన్సర్ వచ్చింది, నువ్వు 6 నెలల కన్నా బతకవు అని డాక్టర్ నాకు చెప్పాడు కదా. నేను ఇంటికి వచ్చి ఏమని చెప్తాను? డాక్టర్ ఏం చెప్పాడు? నీవు అన్నాడు. నీవు అంటే ఇది కదా. దీనికి రోగం వచ్చింది, ఇది ఇన్ని రోజుల్లో ఆ రోగం తీవ్రత ఇంతుంది, ఇది ఇన్ని రోజుల్లో చచ్చిపోతుంది అని డాక్టర్ చెప్పాడు. దీన్ని నేను అనుకున్నానే. ఇంటికి వచ్చి నేనేం చెప్తున్నాను మీ అందరితో? నేను 6 నెలలకి చచ్చిపోతానట కదా అని అంటున్నారా లేదా? ఏ నాదిని నేనంటున్నావో వాడు జీవుడు. మళ్ళా జీవుడు ఎక్కడున్నాడు అని వెతకవాకు. వాడు ఆకారం లేనివాడు. వాడు ఎట్లా వచ్చాడో మళ్ళీ ఇప్పుడు ఇవాళ పాఠంలో వాడి గురించే వస్తుంది మీకు. వాడిని ఆ జీవుణ్ణి ముందు అర్థం చేసుకోండి, తర్వాత ఏం చేయాలో చెప్తా. వాడు మీ దగ్గరే ఉన్నాడు. మనస్సు ద్వారా పరమాత్మ దొరకడు, వీడి ద్వారా పట్టుకోవచ్చు. ఎందుకంటే వీడు నోన్ ఫ్యాక్టర్. నోన్ ఫ్యాక్టర్ అంటే మీకు తెలిసినవాడు. ఎక్కడో తెలియని వాడు కాదు. వెంకటేశ్వర స్వామి మనకి తెలియదు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అన్నది జస్ట్ నమ్మకం. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అని మీకు తెలుసా? నోన్ కాదు. జీవుడు నోన్. మీ దగ్గర ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు కదా. ఎప్పుడు అంటే ఎప్పుడు ఉంటాడండి? ఎప్పుడు మీరు ఈ శరీరంలో ప్రవేశించి బయటికి వచ్చారో అప్పటి నుంచి దీన్ని వదిలేదాకా మీతోనే ఉంటాడు. దీన్ని వదిలేదాకా అన్నప్పుడు మీకు అర్థం అవ్వాలి, జీవుడు పోయాడు అంటే దీన్ని వదిలిపెట్టిపోయినాడు. అంతవరకు ఇది నేను అన్నాడు కదా. మీరు మా గురుదేవులు మమ్మల్ని అట్లా పంపించేవాళ్ళు. ఉస్మానియా హాస్పిటల్లో ఆ ఐసీయూలోకి పంపించి వాళ్ళతో మాట్లాడిచ్చేవారు మా గురువుగారు మమ్మల్ని. వాళ్ళని అడిగితే మమ్మల్ని వాళ్ళు అలౌ చేసేవాళ్ళు. మా పిల్లలు ఏం చేయరు, ఊరికే చూస్తారు, వాళ్ళే రాసుకుని ఏదో వచ్చేస్తారని చెప్పేవారు గురువుగారు. వీళ్ళు వెళ్ళేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేదాన్ని. నేను చాలా చిన్నదాన్ని, నేనేం అడగలేదులే, అడిగేంత ధైర్యం కూడా లేదు, నాకు తెలియని కూడా తెలియదు. పెద్దవాళ్ళు పోతుంటే వాళ్ళకు కూడా పోవడమే. వాళ్ళు వీళ్ళు తాతగారు మా అమ్మగారు ఎలా ఉన్నారు ఏమిటి ఏదో అడుగుతారు కదా, మీకు ట్రీట్మెంట్ బాగానే జరుగుతోందా, మందులు ఇస్తున్నారా, ఏవో వాళ్ళు మాట్లాడిస్తాను. ఏమో అమ్మా నేను ఇంకా చచ్చిపోతాను, ఇంకా పోతాను అంటే ఎప్పుడో రేపో ఎల్లుండో పోతాను. ఈ నేనన్నవాడు పోతానంటున్నాడు. మరి వీడేవాడు ఇక్కడ పడుకున్నవాడు, ఈ ఐసీయూలో ఉన్నవాడేవాడు
మరి వాడికి ఏమన్నా అద్వైతం తెలుసా? ఏం తెలియని వాడు మరి పోతానంటున్నాడు కదా. అంటే నీ దగ్గర ఒక జీవుడు ఉన్నాడు, వాడు నువ్వు పుట్టినప్పటి నుంచే దీన్ని నేను అనుకోవడం మొదలుపెట్టాడు కదా. దీనికి వచ్చినటువంటి కష్ట సుఖాలు అనుభవాలు అన్నీ వాడు వాడి మీద వేసుకుంటున్నాడు. ఇది ఎంఏ పిహెచ్డి చదువుకుంది కదా. వాడేమంటాడంటే నేను చదువుకున్నానంటాడు కదా. వాడి మాటల్లోనే పిహెచ్డి హోల్డర్ని అంటాడు కానీ మళ్ళీ అది నేనే అంటాడు. అసలు ఆలోచించండి అరా, మన మాటల్లోనే అద్వైతం మనకు అర్థమవుతుంది. జీవుడు అనేవాడు నోన్ ఫ్యాక్టర్, మన దగ్గర ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడమ్మా, తెచ్చిపెట్టక్కర్లే. ఈ జీవుడు ఈ శరీరాన్ని నేను అనుకుని ఉంటున్నాడు. ఈ శరీరానికి ఒక ఆకారం ఉంది కదా. ఈ శరీరం ఆకారం పొందిన శరీరాన్ని నేను అనుకుని వాడు ఈ శరీరంతో వ్యవహారం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళు అయిపోయాక ఇది పోతాడు. మన శాస్త్రం మనకేం చెప్తుంది? ఈ శరీరం నీకు వేషం లాంటిది అనుకోరా, ఆ వేషంలో ఉన్నంతసేపు నేను రాముణ్ణి అని అరుణ్ గోవిల్ అంటూనే ఉన్నాడు కదా. అట్లా నువ్వు కూడా ఈ శరీరాన్ని నేను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు వేరే ఉన్నావు. వేరే ఉన్నానని ఇది నీ శరీరం అనుకుంటే నాకు బాధ లేదు, ఇదే నేను అనుకుంటే మాకు బాధ. అద్వైతం అది. ఇదే నేను అనుకోవాకు. ఈ శరీరంలో నువ్వుండి ఈ శరీరంలో ఉన్నంత వరకు దీన్ని నేను అదే ఇది రాముడు అనుకో, వేషం వేసుకున్నా, నేను రాముడుగానే వ్యవహరిస్తా, అరుణ్ గోవిల్గా వ్యవహరించను. కానీ నేను అరుణ్ గోవిల్ని నాకు తెలుసు, తెలిసి నేను రాముడి క్యారెక్టర్ ఏం చెయ్యాలో అదే చేస్తాను. ఇది సాకారం. ఇప్పుడు నిన్న ఆకాశంలోకి మళ్ళీ రండి. గగన సదృశం కదా చిదాకాశంలో. ఆకాశాన్ని రాత్రి చూసారా? ఎంతమంది చూసారు ఆకాశాన్ని? చూడలే. 5-6 10 మంది. నిన్న ఇంత మంచి పాఠం చేస్తే ఆకాశం నిన్న చూడొద్దా అమ్మా? చూస్తే కదా మీకు అర్థమయ్యేది. అంటే ఈ పాఠం నా కోసమే చెప్పి నాకే గంట పెట్టి గుంటలో పెట్టి గంట వాయించేద్దామా? ఆకాశం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడి ఆకాశం ఎలా ఉందో పైన ఆకాశం కూడా అలాగే ఉంది. ఆ ఆకాశం మనకు కనపడకుండా జాగ్రత్తగా చూడండి. ఇవాళ మళ్ళీ చూడండి ఆకాశాన్ని. అంటే నిన్ననే చూడాలి. అసలు నిన్నటి పాఠం మీకు నిజంగా అర్థమై ఉంటే ఖచ్చితంగా మీరు రాత్రి ఆకాశం చూసి ఉండాలి. చూడలేదంటే మీరు ఊరికే చెప్తున్నా కాబట్టి వినిపోతున్నారు అంతే. మీకు సిన్సియారిటీ లేదు. సిన్సియారిటీ ఉన్నవాడు ఖచ్చితంగా చూస్తాడు. అదే ఇదేంట్రా తెలుసుకోకపోతే నాకేం అర్థమవుతుందని. సరే పోనీ, మీ కర్మం అది, నేనేం చేస్తాను? ఎవడి కర్మాన్ని ఎవడు. ఎందుకంటే మీరు చూసుండి మీకు ఇంకా కాస్త అనుభవాలు వచ్చి చెప్తే నాకు కూడా సంతోషంగా ఉండి ఇంకా కొంచెం పాఠం చెప్తాను. ఊరికే మీరే వాగండి, మేము ఊరికే కూర్చుంటాము అంటే ఎందుకు కూర్చోవాలి మీరు? నేను ఎందుకు చెప్పాలి? ఈ ఆకాశం ఎలా ఉంటుందో మొత్తం ఆకాశం విశ్వమంతా ఇలాగే ఉంటుంది. ఇలాగే అంటే ఈ ఖాళీ. మరి ఇట్లా కనపడుతున్నదా మనకు ఆకాశం? కనపడటంలే. మరి ఏం కనపడుతున్నాయి? మేఘాలే కనపడుతున్నాయి. మేఘాల్లో కూడా వర్షించే మేఘాలు, నడిచే మేఘాలు, నడవని మేఘాలు. ఇంకా పైన ఆకాశంలో ఇప్పుడు చూస్తే అవన్నీ నడవటంలో ఆ మేఘాలు. దానిపైన ఇటువంటి ఖాళీ ఆకాశం కనపడుతోందా మనకి? ఇక్కడ కనపడటంలే. అవి కనపడకుండా అది అడ్డం పడింది. ఏది అడ్డం పడింది? మనకు కదిలే మేఘాలు కాదు, కదలని మేఘాలు. కదలని మేఘాలు. ఆ కదలని మేఘాలే జగత్తు. జగత్ అంటే ఏమిటి? పరమాత్మని మనకు కనపడనీయకుండా మధ్యలో అడ్డం వచ్చింది. ఆ మేఘాలన్నీ లేకపోతే ఇక్కడి ఆకాశం ఎట్లా ఉందో పై ఆకాశం కూడా అట్లాగే ఉంటుంది. అది సదాకాశం కదా. ఈ ఆకాశం ఎట్లా ఉందో మొత్తం ఆకాశం అట్లాగే ఉండాలి.
అట్లా ఉండకుండా ఆ అటువంటి దట్టమైన మేఘాలు మనకు అడ్డొచ్చినాయి. అవి కదలవు, వాటికి ఆకారం లేదు. కదలకుండా పరమాత్మని మనకు కనపడనీయకుండా, పరమాత్మ అంటే సదాకాశం. నా కళ్ళతో నేను చూస్తే అది సదాకాశం అయిపోతుంది, అంతకంటే ఏం కష్టం లేదు. నా కళ్ళతో కాదు, నా జ్ఞానంతో చూడాలి, నా జ్ఞానంతో చూడాలి. అవి కాక వాటి కింద ఇంకా కొన్ని మేఘాలు ఉన్నాయి కదా. ఈ కొన్ని అవి కూడా ఇలాంటి మేఘాలే, పైకి వెళ్ళిపోయినవి కూడా ఇట్లాంటి మేఘాలే. వాటిల్లో కూడా నీరే ఉంది, కానీ వాటికి ఆకారం లేదు. వీటికి ఆకారం ఉంది, రకరకాల ఆకారం పొందుతాయి. చూడండి, మీరు చూడండి, ఆకాశంలో చూడాలి, కాసేపు కూర్చొని చూడాలి. వీటిలో నీరుంది, ఇవి కదులుతూ ఉన్నాయి, ఆకారాలు కూడా పొందుతున్నాయి. ఇవి జీవుళ్ళు, అది జగత్తు. ఈ జీవ జగత్తులు ఎక్కడున్నాయంటే ఈ ఆకాశంలోనే ఉన్నాయి. కోరారు గనిలో బంగారంలాగా ఇక్కడ కొన్ని నగల్లాగా లేవు. అంటే మన కర్నూలు మీదనే మేఘాలు ఉన్నాయా? లేవు, అంతటా ఉన్నాయి. అంతటా ఆ మేఘం కూడా ఉందా? అంటే అసలైన ఆకాశం మనకు కనపడనీయకుండా, ఆకాశం అంటే ఏమిటి అంటే అదే ఆకాశం అనుకుంటున్నాం మనం. ఒరిజినల్ ఆకాశం మనకి తెలియదు. ఇదే ఆకాశం. ఇదే ఆకాశమై అవతల వస్తువును కూడా కనపడనీయకుండా మనకు అడ్డం పెడితే, మన ఫ్లైట్ ఎగరగానే ఈ ఆకాశంలోకే పోతోంది కదా, అది వెళ్ళడానికి దారిచ్చింది కదా. దారిచ్చిందా లేదా? దాని మీద మళ్ళీ ఈ ఆకాశం ఉందా లేదా? మన ఫ్లైట్లో నుంచి చూస్తే పైన ఆకాశం ఉంది, కింద కూడా ఆకాశం ఉంది, మధ్యలో కూడా. మరి మనం ఫ్లైట్ పోవాలంటే దారి కావాలి కదా, మరి ఉంది కదా. మరి ఆ ఆకాశం మనకు కనపడుతోందా? ఏకాంశేన స్థితో జగత్ అంటే ఈ కింద కనబడుతున్న ఈ మేఘాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవి వర్షిస్తూ మళ్ళీ నిన్న ఏం చెప్పుకున్నాం మనం? వాసన వృత్తి అవ్వడం, వృత్తి వాసన అవ్వడం. ఇవి అంతటా లేవు, కొంతమేర మాత్రం. అది ఏకాంశ. ఒక అంశలో ఉంది, పరమాత్మ మొత్తం మీద లేదు. చాలామంది తెలియని వాళ్ళు ఎలా చెప్తారంటే, ఒక పూర్ణమైన పరమాత్మను వేసి దాంట్లో 1/4 వేసి ఈ మొత్తం పరమాత్మ జగత్తుగా లేడు, ఈ పరమాత్మ జగత్తుగా ఉన్నాడు. ఏకాంశేన స్థితో జగత్. అర్థమవుతోందా? జగత్ ఎట్లా వచ్చింది, జీవుడు ఎట్లా వచ్చాడు? అందుకే గగన సదృశ్యం అనేటువంటి పదాన్ని వాడాడు ఆ మహానుభావుడు. ఎవడైనా ఒకడు రామనాథం గారు లాంటి వాడు రాకుండా పోతాడా? వాడికి అర్థం స్ఫురించకుండా పోతుందా? వాడి శిష్యులకు చెప్పకుండా పోతాడా? అలాంటి వాడిని నేనే పంపిస్తాను కదా అని పరమాత్మ ఆ పని చేశాడు. అర్థమైందా ఇప్పుడు? మొత్తం పరమాత్మ ఆకాశం లాంటి వాడు. ఆకాశం అనే మరి ఏదో ఒకటి చెప్పాలి. నిజం, ఆకాశమే పరమాత్మ అని చెప్పారని మళ్ళీ మీరు అట్లా చేస్తే చస్తాం. ఇంతసేపు విన్నది వేస్ట్ అయిపోతుంది. మీకు ఉదాహరణ కోసం, ఉదాహరణ ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. మొత్తం ఆకాశం పరమాత్మ అయితే, ఏ ఆకాశము? మీ ఫ్లైట్ వెళ్ళే వే కూడా దాని కింద మేఘం ఉంది, దానిపైన మేఘం ఉంది. కింద మేఘానికి చలనం లేదు, పై మేఘానికి చలనం లేదు, ఇంకా కింద మేఘాలకే చలనం ఉంది. అవే వర్షిస్తుంటాయి, మళ్ళీ మేఘాలుగా పోతూ ఉంటాయి కదా. ఇవన్నీ కాకుండా స్వర్గానికి వెళ్ళారు జీవులు, ఎక్కడికో. అది స్వర్గమేమో, అందుకే పైన చూపిస్తున్నారేమో, మనకి తెలియదు. నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు, ఇంకా కూడా వెళ్ళను కదా. మీరు కూడా వెళ్ళక్కర్లేదు, నరకానికి కూడా వెళ్ళక్కర్లేదు. సరిగ్గా కనుక ఇది వింటే మీకు స్వర్గం నరకాలకు ఏమో పైన ఉంది, పైన ఉంది అంటే ఇదే పైన. ఇది ఎందుకు వినండి. కాబట్టి ఆకాశం అంతటా ఎలా నిండి ఉంటుందో దాని పేరు సదాకాశం. అందులో జన్మకు రాకుండా
వృత్తి కాకుండా వాసన కాకుండా ఉన్నటువంటివి కొన్ని ఎన్నో మేఘాలు ఉన్నాయి. అవన్నీ జన్మకు రావు. దాన్ని వేదాంత పంచదశి ఎలా చెప్పిందంటే, అంటే అన్నీ చదువుకుంటే తప్ప కాన్సెప్ట్ ఒకటి నీ బ్రెయిన్లో ఉండాలి. ఏ పుస్తకం చదివినా ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇది నీకు అర్థం కావాలి. అందుకని చెప్తున్నా, వేదాంత పంచదశిలో మనం పల్లెల్లో పెద్ద పెద్ద గాదెల నిండా ఒడ్లు పోస్తారు. మీకు పల్లె లైఫ్ అలవాటు లేకపోతే మీకు అది అర్థం కాదు. గాదెలని ఉంటాయి పెద్ద పెద్దవి, తడిక అదే మేదరి వాడు నేసిస్తాడు, చాలా పెద్దగా ఉంటాయి. వెదురుతో చేస్తారు. దానికి పేడ పెట్టి అలికేస్తారు. కింద ఒక డోర్ పెడతారు, ఒక జానెడు డోర్ ఉంటుంది. ఆ డోర్కి తలుపు తాళం అన్నీ ఉంటాయి. ఈ తాళం తీసి ఆ రోజు మనం ఎన్ని ఒడ్లు దంచుకోవాలో ఒక పెద్ద గంప పెట్టి ఆ గంపలోకి ఒడ్లు పోస్తారు. పైనుంచి ఏ ఒడ్ల గింజ ఇందులో రాలిందో మనకి తెలీదు. దాని నిండా గాదె నిండా ఒడ్లుంటాయి. ఇప్పుడు దంపడానికి అంటే ఇప్పుడు ఎవరెవరు తినాలో కదా, ఎవరెవరి ఆహారం ఏ గింజ ఎవడి నోట్లోకి వెళ్ళాలో ఆ గింజలన్నీ ఆ రోజు వాడు ఊరికే ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడ గంప పెడతాడు. ఏ గింజ పడింది అంటే మనకు తెలియదు. అంటే జన్మకు వస్తున్నాయి ఇవన్నీ. ఎవరు జన్మకు వస్తున్నారు? ఆ గంపలో పడ్డ గింజలు జన్మకు వస్తున్నాయి. గంపలో పడని గింజలు ఉన్నాయి, అవి ఇంకోసారి అంటే అవి తినేవాళ్ళు ఇంకా ఇప్పుడు రాలే. అర్థమైందా? పంచదశిలో ఎవరెవరు జన్మకు వస్తారు మొత్తం ఈ ఏ మేఘం వర్షిస్తుంది, ఏ మేఘం వర్షించదు, అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఈ మేఘం వర్షిస్తుంది, వర్షించిందంటే దానిలో నీళ్ళు వదిలేసుకుంది. దానిలో నీళ్ళు అయిపోతే అది ఆకాశం అయిపోతుంది. అది జీవో బ్రహ్మైవ. జీవుడు బ్రహ్మము కావడం అంటే వాడు ఆల్రెడీ బ్రహ్మముగానే ఉన్నాడు. మరి ఎందుకు ఇట్లా వేషం వేసుకొని ఆకారం వచ్చి తిరుగుతున్నాడు? నీళ్లు పెట్టుకున్నాడు, వాడి లోపల నీళ్లు ఆవిరిలాగా పెట్టుకున్నాడు. అంటే ఇక్కడ ఏమైంది? వృత్తి వాసన అయింది, వాసనై తిరుగుతున్నాడు. వాడు మళ్ళీ వృత్తి అవ్వడానికి మళ్ళీ జన్మకు వస్తున్నాడు. పునరపి జననం పునరపి మరణం. ఇప్పుడు అర్థమైందా? జీవుడు ఎవడో అర్థమైనాడా? ఆ జీవుడి ద్వారానే మీరు పరమాత్మను తెలుసుకోవాలి. ఆ జీవుడి పేరు ప్రత్యేకాత్మ అన్నారు. జీవుడి పేరు ప్రత్యేక్ ఆత్మ, పరాక్ ఆత్మ. ప్రత్యేక్ పరాక్. మళ్ళీ నీకేమైనా డౌట్ వస్తుందేమో అని పరా ప్రత్యక్షితి రూప. ఆ అమ్మవారు ఎలా ఉంటుందంటే ప్రత్యేక్ నేను కదా, పరాక్కు వాడు కదా, నేను పరాక్కు కానేమో అని నువ్వు అనుకోవాకురా. పరాక్కు ప్రత్యేక్కు ఒకటే. డాట్స్ అన్నీ నువ్వు కలుపుకోవాలి, లేకపోతే నీకు అర్థం కాదు. నేను ప్రత్యేక్ వాడు పరాక్ అంటే ప్రత్యేక్ ఎప్పుడు ప్రత్యేక్గా ఉంటాడు, పరాక్ ఎప్పుడు పరాక్ అయిపోతాడు. అర్థమవుతోందా? నీ దగ్గర ఎవరున్నారు? ప్రత్యేక్ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? సాకారమై ఉన్నాడు, ఆకారం పొందాడు. ఎందుకురా వాడు ఆకారం పొందాడు? వాడి వాసన వృత్తి అయింది, వాడి వాసన వృత్తి అయింది. వృత్తి అయితే ఆకారం వస్తుంది. ఆకారం ఎప్పుడు వస్తుంది అంటే వాడు ఈ ప్రపంచంలో వర్షం ఎప్పుడు వస్తుంది అంటే ఈ వాతావరణంలోకి వస్తేనే వర్షం వస్తుంది, లేకపోతే వర్షం రాదు కదా. అక్కడ ఫ్లైట్లో మనం పోతూ ఉంటాం కదా, పైన కూడా మేఘాలు ఉంటాయి కదా, మనకు మేఘాలు కనపడతాయి కదా, వీటిలాగా కదలవు ఏమా, అవి వర్షించవు. మన ఫ్లైట్ మీద వర్షం కురవదు, మన ఫ్లైట్ కిందికి వస్తేనే వర్షం వస్తుంది. మీరు ఈసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడు చూసుకోండి. ఊరికి వేగంగా ఫ్లైట్ ఎక్కామని కూర్చోవాకండి, ఆ విండోలోంచి బయటికి చూడండి, తెలుస్తుంది. ఏం చేయలేవు, ఏమీ లేదు అసలు. మరి ఎందుకు బతుకుతున్నామో ఏమో, మరి ఎందుకు జన్మకొచ్చామో తెలియదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు.
ఎవడి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవడి దగ్గర వినాలో తెలియదు. అవి చెప్పేవాడైనా సమంగా చెప్పేస్తాడో లేదో. వాడు సరిగ్గా చెప్తున్నాడని మనం ఎలా తెలుసుకోవాలంటే నీ లోపల వాడు ఎస్ అనాలి. నీ లోపల వాడు గందరగోళం రా, నాకు అది అర్థం కావట్లేదురా అన్నాడంటే నువ్వు వినవాకు. ఇంకొకటి కూడా, నీకు అర్థం కావట్లేదురా అన్నాడంటే వాడు అలర్ట్గా ఉండక వాడికి అర్థం కాకపోవచ్చు. అరే మీరు చాలా బాగా పాడుతున్నారు, నేను చెవుల్లో గట్టిగా దూది పెట్టేసుకున్నాను, మీ పాట నాకు ఎట్లా అర్థమవుతుందిరా, నేను ఎట్లా ఎంజాయ్ చేయగలను? చేయలేదు. సరే, ఇప్పుడు ప్రత్యక్ ఎవడు, పరాక్ ఎవడు అంటే, పరాక్ అంటే జన్మ రానటువంటి ఆ వాసనలన్నీ వాడి దగ్గర ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఆ పైన ఆకాశంలో కదలకుండా కిందికి రాని మేఘాలు, వాటిల్లో నీళ్లు లేవా? నీళ్లు లేకపోతే అవి పైకి ఎట్లా వెళ్ళినాయి? నీళ్ళన్నీ అయితే నీళ్ల రూపంగా లేవు. అప్పుడు సర్వకర్మ స్వరూపము సచ్చిదానందంలో ఉన్నాయి. ఒక్కొక్క కర్మ తీసుకుని వచ్చాం, ఆ కర్మ అనుభవించగానే ఆ మేఘం కాస్త వర్షించగానే అయిపోయింది, ఆ రూపం పోయింది, మళ్ళీ కొత్త రూపం వచ్చింది. అది ఈ మేఘాలన్నీ అవి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఇప్పుడు ఈ లెసన్ మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. అందుకని నిన్నటి నుంచి ఫౌండేషన్ వేసుకుని ఇంతవరకు చెప్పి అర్థం కాకపోతే అడగండి, అంతేగాని ఊరికే విని ఇంటికి వెళ్ళి అట్లా పడుకోవాకండి. అసలు పడుకోబుద్ధి ఎట్లా పుడుతుందర్రా? ఎట్లా పడుకోవాలనిపిస్తుంది? బ్రహ్మ విద్య ఇంత కష్టమైనటువంటి విద్య మనకు దొరికితే దాన్ని ఉపయోగించుకోకుండా ఎట్లా నిద్ర పడుతుందరా? నాకైతే నిద్ర పట్టదు. నాకైతే నిన్న నుంచి పాఠం చెప్పిన తర్వాత ఎంతమందినో అడిగా, అమ్మా నిన్నటి పాఠం ఎట్లుందిరా, మీకేం అర్థమైందిరా? అంతా చాలా బాగుంది. ఇంత చాలా బాగుందని నాకు అక్కర్లే, నాకు మీ సర్టిఫికేట్ అస్సలు అక్కర్లే కదా. మీరేం చేశారో మీకు ఎంత అర్థమైందో నాకు కావాలి. అది సరే. ఆత్మకి మన లెసన్లోకి వెళుతున్నాం. ఇప్పుడు పరాకు ప్రత్యక్కు రెండు తెలిసినాయి. ప్రత్యక్ ఎక్కడుంది? నా దగ్గర ఉంది. పరాక్ ఎక్కడుంది? అంతటా ఉంది, పైనే కాదు. అమ్మో, వాడు అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకన్నారు, ప్రజ్ఞానం ఆత్మ అని ఎందుకనలే? బ్రహ్మకు లక్షణాలు ఏమిటంటే బృహత్వాత్, బర్హణత్వాత్, ఇంకోటి ఏమిటే మూడోది మర్చిపోయినానే, ఆప్నోతి, అత్తేతి, అతతి. బృహత్వాత్ పెద్దగా ఉంటుంది, బర్హణత్వాత్ అన్నిటినీ లోపలికి మింగుతుంది ఉంటుంది. బర్హణత్వాత్, బ్రహ్మణత్వాత్, బృహత్వాత్, బ్రహ్మణత్వాత్, బర్హణత్వాత్. ఆ మూడు దానికే ఆప్నోతి, అత్తేతి, అతతి ఇక్కడ రాశాయి కాబట్టి మీకు బాగా గుర్తున్నాయి కదా. ఇది కూడా చెప్పాను మీకు చాలాసార్లు. అయితే స్మృతిలో నిధిధ్యాసలో పెట్టుకోలే, నిధిధ్యాసలో పెట్టుకుంటే గుర్తుంటుంది. సరే, ఆత్మ అని ఎందుకు అనలేదంటే ప్రత్యక్ అయినప్పుడే దాన్ని ఆత్మ అనాలి. ప్రత్యక్ అయినప్పుడే, అందుకని ప్రత్యేగాత్మ. ప్రత్యక్ అన్నాడు కాబట్టి పరం అన్నాడు, అప్పుడు కూడా ఆత్మే, దాని పేరు ఆత్మ. అది ప్రత్యక్ అయితే అంటే లిమిటెడ్ బాడీని నేను అనుకుంటే అది ప్రత్యక్. మీకు ప్రత్యక్ పరాక్ కొంచెం అర్థమయ్యేట్టు చెప్తా వినండి. పరాక్ అంటే అక్కడెక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు. ఇందులో ఉంటే ప్రత్యక్, ఇక్కడంతా ఉంటే, బయట ఒక్కటే కాదు అంతటా ఉంటే. అంతటా అంటే మళ్ళీ వినండి, నా శరీరం లోపల మాత్రమే ఉంటే ప్రత్యక్, ఇదంతటా ఉంటే పరాక్. ఈ పరాక్కులో మళ్ళీ నీ శరీరంలోకి వెళ్ళినవాడు నీకు ప్రత్యక్, వాడి శరీరంలో ఉన్నవాడి వాడికి ప్రత్యక్. మరి వీడికి నేను పరాక్, ప్రత్యక్ కాదు. అది మీకు అర్థం కావాలి. అప్పుడే పడ్డారు గోతిలో.
నా వరకే, నా శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే దాని పేరు ప్రత్యక్ కదా. నా శరీరానికి అంటే ఈ పరిమితం కాకుండా అంతటా ఉన్నది పరాక్. నీ శరీరంలో ఉన్నది మళ్ళీ ప్రత్యక్. నీకు అంతటా అప్పుడు నా శరీరంలో ఉన్నది కూడా నీకు పరాక్. అర్థమైందా? పరాకు ప్రత్యక్కు రెండు మీరు అర్థం చేసుకోండి. ఆ రెండు కాదు, ఒకటి లిమిటెడ్, ఒకటి అన్లిమిటెడ్. మీ లెక్క ప్రకారం అయితే, ఇప్పుడు మీరు అనుకున్న మీ సెన్స్లో అయితే నేను ప్రత్యక్ అన్నాను, నువ్వు ప్రత్యక్కు. ప్రత్యక్కులు అనేకమైనవి. ప్రత్యక్కులు అనేకం కాకూడదు. అందుకని ప్రత్యేగాత్మలు అంటలే, ప్రత్యేగాత్మ. ప్రతి దాంట్లో చాలా సెన్సిటివ్గా మీరు ఆలోచించాలి. ఈ పిచ్చి బుర్రల్ని వదిలేసేయండి. ఆ పిచ్చి బుర్రలు ఆలోచించవాకండి, అసలు దానికి ఇది ఎక్కించండి. ఆలోచించకుండా మాట్లాడవాకండిరా. మీకు అర్థమైంది, మీకు ఏ సెన్స్లో అర్థమైందో తెలిసే నేను అందుకని వెంటనే నేనే మళ్ళీ మార్చుకొని చెబుతున్నా. ఏమ్మా? ప్రత్యక్ పరాక్. పరమాత్మ ఆత్మ కాదు, వాడు ఘనమైనటువంటి వాడి పేరు బ్రహ్మ అనే అనాలి. ఎందుకు బ్రహ్మ అన్నాడంటే వాడికి ఈ లక్షణాలు ఉన్నాయి. మరి ఈ వీడికేమున్నాయి? ఈ ఆత్మ అన్నవాడికి వీడికి ప్రత్యక్ అవుతాడు, పరాక్ అవుతాడు. అది వాడట్లా కాడు. తెలిసిందా? తేడా తెలిసిందా? ఎందుకు దాన్ని అనకూడదు అని? ఎందుకమ్మా? ఆత్మ అంటే ప్రత్యేక ఆత్మ, పరమాత్మ అని రెండు రకాలుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వాడు లిమిటెడ్, అన్లిమిటెడ్ అనేది. అసలు వాడున్నాడే ఆ బ్రహ్మమన్నవాడు, వాడికి ఈ లక్షణాలే ఉండాలి. కానీ బృహత్వాత్, బ్రహ్మణత్వాత్, బర్హణత్వాత్. అందుకని వాడి పేరు బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకు అనాలి? ఎందుకు ఆత్మ అనకూడదు? వాడు అడిగిన ప్రశ్న అది. అసలు మనకు ఆ ప్రశ్నే రాదనుకోండి, మనం అంత ఆలోచించం కదా. అందుకని మన బ్రెయిన్ని ఆలోచించనీయం. దేనికి ఆలోచించనీయం అంటే డబ్బులు ఎంత సంపాదించాలి, సంపాదించింది ఎంత దాచిపెట్టుకోవాలి, ఎంత గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా మిగల్చుకోవాలి, ఎంత నా పిల్లలకి డైమండ్ నెక్లెస్ కొందామా, ఇంకేమన్నా కొందామా, నీ బొందగొను. నిన్ను వదిలిపెట్టి ఎప్పుడో పోతుంది అది. దాన్ని వదిలిపెట్టి నువ్వు ఎప్పుడో పోతావు. అది నీకు అర్థం కావటంలే. మరి ఎందుకంటే ఇట్లా మమ్మల్ని తిట్టి చంపుతున్నారు మీరు అంటే నీకు వైరాగ్యం రావాలని. నువ్వు దాంట్లో పడి చస్తున్నావు కదా. నేను శ్మశానానికి పంపిద్దామంటే పోవు. నేనే వెంట పెట్టుకు తీసుకుపోతే వస్తారు, లేకపోతే రారు. మా గురువుగారు అట్లా, ఆయన 80 ఏళ్ళు ఆయన ఎక్కడో శ్మశానాలకు వస్తారు. మమ్మల్ని పోండి అంటే మేమే చచ్చినట్టు పోయేవాళ్ళం. హైదరాబాదులో చాలా శ్మశానాలు చూసాం. ఎవరెవరు చచ్చిపోయినారో, ఎవరెవరిని ఎందుకు వాళ్ళ దగ్గరికి పోతున్నారో తెలిసి చచ్చేది కాదు. తర్వాత ఇప్పుడు తెలిసింది, అమ్మ గురువుగారు మన ప్లాన్ వేసుకుని పంపించారు మహానుభావుడు కదా. అందరికీ శ్మశానం అంటే భయం ఉంటుందిరా. ఎందుకంటే దేహాభిమానం చాలా ఉంటుంది మనకి. ఈ శరీరం ఇంత చిన్న జ్వరం వస్తే ఏమంటాం శరీరానికి? అమ్మో నేను చచ్చిపోతానేమో. అందుకు కదా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాం గబగబా. కొంచెం రాగానే డాక్టర్ దగ్గరికి ఎందుకు పోతున్నాం? ఇంకా కొన్నాళ్ళు ఉంటే ఈ రోగం నాకు ఎక్కువైతే, ఎక్కువైంది మళ్ళీ నేను చచ్చిపోతే చచ్చిపోతే నష్టం ఏమిటి? ఈ ప్రపంచానికి నష్టమా? ఎవడికి నష్టం? ఎవడికి నష్టం లేదు. ఎవడికి రా నష్టం అంటే నువ్వు ఉండడం వల్ల నీ సంసారానికి ఏ సౌకర్యాలు కలుగుతున్నాయో అవి నష్టం అంతే. అంతకంటే ఏమీ నష్టం లేదు. ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చింది, నువ్వు పరమాత్మని తెలుసుకోవడానికి వచ్చావు. అది తెలుసుకోకుండా నువ్వు వేరే పనులన్నీ చేస్తున్నావు. బజార్కి ఎందుకు వెళ్ళామో అందుకు ఖర్చు పెట్టుకోకుండా ఆ డబ్బులు దారిలో దొరికిన ఐస్ క్రీమ్ తిన్నాం. ఆ తర్వాత గాజు బొమ్మలు అన్నీ కొనుక్కున్నాం. ఇంకా మేము గాజు బొమ్మలు ఎందుకు కొనుక్కున్నాం అంటే నా కొడుకు నా కూతురు వాళ్ళంతా గాజు బొమ్మలు. ఎప్పుడు నన్ను వదిలిపెట్టిపోతారో తెలియదు.
నేనే వాళ్ళని వదిలిపెట్టిపోతానో తెలియదు, వాళ్ళే నన్ను వదిలిపెట్టిపోతారో తెలియదు. ఉన్నన్నాళ్ళు హాయిగా అనుభవిస్తున్నాం అహంకారంతో, అంతకంటే ఏం కనపడలేదు. అహంకారం అంటే ఇదే నేను, అది ఇది నేను. అందుకని పరమాత్మని బ్రహ్మ అన్నారు, ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ బ్రహ్మ ఏమిట్రా అంటే జ్ఞానం బ్రహ్మ కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ. మహావాక్యం అదే చెప్పింది, ప్రజ్ఞానం బ్రహ్మ అని. ఆత్మ అని ఎందుకు అనకూడదో చెప్పేశాను కదా. ఆత్మ ఏమవుతుంది? స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయ్యి ఏం చేస్తుంది? ప్రత్యక్ పరాక్ అని వేరువేరుగా. ప్రత్యక్ పరాక్ ఏమేమిటండి అంటే ఒకటి జీవుడు, ఒకటి జగత్తు. ప్రత్యక్ జీవుడు, పరాక్ జగత్తు. ఆత్మకు మిథ్యాత్మ, గౌణాత్మ, వాళ్ళకి పేర్లు. మిథ్యాత్మ, మిథ్యాత్మ అంటే ఇది. ఎందుకు దీన్ని మిథ్యాత్మ అన్నారో చెప్తాను. మీకు మేఘం చెప్పాను కదా, మేఘం ఎలా ఉంటుంది? దాంట్లో నీళ్లు ఉన్నట్టు కనపడనియదు. దాంట్లో ఏమున్నాయి? నీళ్లు ఉన్నాయి. ఈ శరీరాన్ని మనకు శంకర భగవత్పాదులు ఏమని చెప్పారు? ఆభాస అని చెప్పారు. ఆభాస అంటే నిజంగా లేనిది, నీడ వంటిది. మేఘం ఎలాంటిది అంటే నీడ లాంటిది. మేఘాన్ని పట్టుకో, దొరుకుతుందా నీకు? ఈ శరీరం అలాంటిది. ఆభాస అన్న పదానికి అర్థం అది. ఇది ఆభాస. అందుకని దీని పేరు మిథ్యాత్మ. మిథ్యాత్మ అని ఎందుకన్నారంటే నీళ్లు తనలో పెట్టుకుని, వాసనలు తనలో పెట్టుకుని అవి వాసనలుగా కనపడనీయకుండా, నీళ్ళలాగా కనపడుతుందా? మేఘంలో నీళ్లు ఏవి చూపించు, కురిసినప్పుడు మాత్రమే, లేకపోతే నీకు కనపడదు. అది మేఘంలాగే కనపడుతుంది. పోనీ దాని ఆకారం పర్మనెంట్గా ఉంటుందా? నిత్య నిరంతరం ఏమవుతోంది? నువ్వు చూస్తుండగానే మారిపోతుంది. దాని మార్పు నువ్వు కనుక్కోగలుగుతున్నావు. నీ మార్పు నువ్వు కనుక్కోలేకపోతే నీ సెల్స్ కూడా రోజు చచ్చిపోతున్నాయి. నిన్నటి సెల్స్, మనం అందరం నిన్నటి వచ్చిన వాళ్ళమే ఇవాళ వచ్చామనుకుంటున్నారు. నిన్నటి వాడు వేరు, ఇవాళటి వాడు వేరు, కానీ మనం సేమ్ అంటున్నాం. మరి ఏంటి సేము? ఆ లోపల జీవుడే, ఆ లోపల జ్ఞానమే, అది సేమ్. చూడండి, మల్లె పువ్వు, మల్లె తీగ సాయంకాలం 4 గంటలకి మల్లె మొగ్గ కదా. సాయంకాలం 7 అయ్యేటప్పటికి మల్లె పువ్వు, మల్లె మొగ్గ కాలం ఎన్ని గంటలు గడిచింది? 3 గంటలు గడిచింది. 3 గంటలు గడిస్తే మొగ్గ కాస్త పువ్వులాగా అయింది. పువ్వు అయిన తరువాత దాంట్లో వాసన బయటకు వచ్చింది. మరి మొగ్గగా ఉన్నప్పుడు వాసన లేదా? ఉంది. మరి అప్పుడు రాలేదే, అది మార్పు. మొగ్గ మారింది, పువ్వు అయింది కదా. మొగ్గ అట్లా నీ శరీరం మారింది. మారినప్పుడు నీ ఒరిజినల్ గుణాలన్నీ బయటకు వస్తున్నాయి. మల్లె మొగ్గలో నుంచి ఎట్లా వాసన బయటకు వచ్చిందో మీకు అందరికీ గుణాలు ఉన్నాయి కదా, వాటిని ఏమంటాము? స్వభావం. స్వరూపం పరమాత్మ స్వరూపం నీది. స్వభావం నీ జీవ స్వభావం. మల్లె పువ్వుకు మల్లె వాసన, గులాబీ పువ్వుకు గులాబీ వాసన, ఉల్లి పువ్వుకు ఉల్లి వాసన. ఇవన్నీ వాటి స్వభావాలు, వాటి స్వరూపాలు. నేలే, నేల ఒకటే కదమ్మా. మరి అదే నేల ఉల్లికి ఆ వాసన ఎందుకు ఇచ్చింది? మల్లెకు ఈ వాసన ఎందుకు ఇచ్చింది? మల్లె ఈ వాసనను తీసుకోగలిగింది, ఉల్లి ఆ వాసనను తీసుకోగలిగింది. అర్థమైంది కదా. అట్లా మన స్వభావాలు బయటికి వస్తాయి. ఎప్పుడు? శరీరం ధరించి బయటకు వచ్చినప్పుడు. నిన్నటి నుంచి ఇవాళకి మన స్వభావం. ఎప్పుడు మనుషుల స్వభావం కోపం వచ్చిందనుకోరా, కోపం అప్పటికప్పుడు వచ్చిందా? నిన్నటి నుంచే ఉందా? అప్పటికప్పుడు వచ్చింది. అంటే ఆ శరీరం మారి ఈ శరీరంలోకి వచ్చినప్పుడు నీకు అది నీ మార్పు. ఎందుకంటే నీ బాడీ అంతా రజోగుణంతో నిండిపోతుంది. కోపం వచ్చినప్పుడు ఒకసారి మొహం చూసుకో, నీకే అర్థమైపోతుంది ఎందుకురా నా మొహం ఇట్లా అయింది అని కదా. దుఃఖం వచ్చినప్పుడు నీ మొహం చూసుకో, నీకు అర్థమైపోతుంది. ఇవన్నీ నీ స్వభావాలు, నీ లోపల ఉన్న వాసనలు బయటకు వస్తున్నాయి.
ఈ శరీరాన్ని మిథ్యాత్మ అన్నారు. అందుకని మిథ్యాత్మ అంటే లేదు, ఉన్నట్టు కనిపిస్తోంది. ఇది దీనిలో నిజంగా లేదు, ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎదురుగా ఉన్నదాన్ని గౌణాత్మ అన్నారు. అది కూడా ఆత్మే, స్ప్లిట్ అయింది కదా. ఎదురుగా ఉన్నది ఏమిటి అంటే ప్రపంచం. ప్రపంచం అంటే ఇన్ని ప్రత్యేగాత్మలు. మీరందరూ ప్రత్యేగాత్మలే కదా, ఎవడికి వాడు ప్రత్యేగాత్మ. అప్పుడు ఇన్ని ప్రత్యేగాత్మలు ఉండవు, ఒక్క ప్రత్యేగాత్మే. వీడి ప్రత్యేగాత్మ, ఎవడికి వాడి ప్రత్యేగాత్మ. నేను వీడిని చూసినప్పుడు దీన్ని గౌణాత్మ అంట. ఎందుకు గౌణాత్మ అన్నా అంటే నువ్వు కనపడగానే నీ శరీరం కాదు నాకు కనపడింది, నీ గుణం కనపడుతుంది. నీ గుణం, వీడు మంచివాడా, వీడు చెడ్డవాడా, వీడు నాకు అపకారం చేయటానికి వస్తున్నాడా, నాకు ఉపకారం చేయటానికి వస్తున్నాడా అంటే నువ్వు చేసే పని కదా, ఇవన్నీ నాకు తెలుస్తాయి. ఎప్పుడైతే నిన్ను చూడగానే నీ స్వభావం నాకు తెలిసిందో కదా, అప్పుడు దాన్ని గౌణాత్మ కదా. గౌణాత్మ అంటే ఏమిటి? గుణాన్ని గ్రహించేటువంటి స్థితి. ఇది మిథ్యాత్మ, ఇది లేనిది ఆ గుణాన్ని కనుక్కుంటోంది. ఎందుకు దీనికి పేరు పెట్టారంటే మిథ్యాత్మ గౌణాత్మ అసలు ప్రపంచంగా రావడానికి కారణం ఏమిటంటే పరమాత్మ ప్రపంచంగా రాకూడదు, రాక్కర్లేదు. కానీ ఆయన సంకల్పం చేసి ఏం చేశాడంటే ఒక థింగ్, ఒక ఐడియా, ఒక థింగ్ కదా, ఒక ఇంప్రెషను, ఒక ఎక్స్ప్రెషను రెండు కావాలనుకున్నాడు. ఒక ఇంప్రెషన్, ఒక ఐడియా వచ్చింది ఆయనకి. ఏమని ఐడియా వచ్చిందంటే ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుందని చెప్తున్నా, ఐడియా థింగ్ అని. ఆయనకి ఏకహ అనేకో అహమస్మి, నేను ఒక్కడనే ఉన్నానురా. మనం కూడా ఒక్కళ్ళమే ఉంటే మనకి తోచదు, బోరు కొడుతుంది. ఎవరినన్నా ఇంకొకళ్ళని ఒకసారి ఏదో ఫోన్ అన్నా తీసుకుని ఒకసారి హలో అందాం, ఎవరితో ఒకరితో. ఒంటరిగా నాకు తోచటంలే, పరమాత్మకు కూడా ఒంటరిగా తోచలేదుట. ఆయన ఇంకోటితో మాట్లాడదామంటే ఇంకోటి లేడుట. మీకన్నా భార్య ఉంది, వాడికి భార్య కూడా లేదు. భార్య ఎవర్రా అంటే వాళ్ళలో సగభాగమే కదా. వాడి హాఫ్తో వాడు హాఫ్ మాట్లాడుకోవాలి కదా. ఇద్దరికీ కలిసి వెళ్ళి ఒక మనస్సే, రెండు మనస్సులు లేవు. పరమాత్మ అసలు ఆకారంగా ఉండడురా కదా. అందుకని ఆయన ఏమనుకున్నాడంటే ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడు. నేను అనేకం కావాలి అనుకున్నాడు. అనేకం కావాలంటే తనలో నుంచి లోపల అవ్యక్తమైన ఒక శక్తి ఉంది. అదే ఉంది, నాకు చాలా చాకచక్యం ఉంది, నేను అనేకంగా నిన్ను చూపించగలను. అయితే నేను మాత్రం నువ్వు అందులో ప్రవేశించి పని చేస్తేనే అది కదులుతుంది, లేకపోతే అది కదలదు. నేను ఆకారం పొందగలను, నువ్వు ఆవేశం పొంది నన్ను అవన్నీ నడిపించు అని అందుటామె. అందుకే అమ్మవారు పొందిన ఆకారమే ఇది. ఎంత దైవీ, మళ్ళీ భగవద్గీత రండి, భగవద్గీతలో దైవీ ఏషా గుణమయీ మమ మాయ దురచ్చయ. నువ్వు దాటలేవురా నాయన, ఎంత నా మాయ ఇట్లా వ్యవహారం వేసుకొని వచ్చింది. ఈ ఆకారాలన్నీ నా మాయ పొందిన ఆకారాలు. నీ మాయ ఎవరయ్యా? నా లోపల అవ్యక్తంగా ఉన్న ఒక శక్తి, దాని పేరు నేను మాయ అని పెట్టాను. ఎందుకంటే అది నిజంగా ఉన్నది కాదు, ఉన్నట్టు కనిపిస్తోంది. అది ఎట్లా కనిపిస్తుందండి? ఉన్నది కాకపోతే ఉన్నట్టు ఎట్లా కనిపిస్తుందండి? ఇంద్రధనస్సు సూర్యరశ్మి ఉన్నది, ఇంద్రధనస్సు ఉన్నది కాదు కదా. నీకు సూర్యరశ్మి కనిపించదు, ఇంద్రధనస్సు కనిపిస్తుంది. అట్లా నా మాయ ఎలాంటిదంటే వాడి గారడీ లాంటిది. వాడు నోట్లో నుంచి గబగబా ఇట్లా లాగుతుంటాడు, ఇంత పెద్ద రిబ్బన్ వస్తుంది. వాడి నోట్లో అంత రిబ్బన్ ఎట్లుంది? నీకు రిబ్బన్ కనపడుతుంది. వాడు 100 రూపాయల నోట్లు ఇట్లా గబగబా లాగేస్తాడు, కట్టలు 100 రూపాయల నోట్లు. మరి అన్ని 100 రూపాయల నోట్లు తయారు చేయగలిగిన వాడికి ఎందుకురా మనం ఇచ్చేటువంటి 10 రూపాయలు ఎందుకు అడుక్కుంటాడు? డబ్బా పట్టుకొని వస్తాడు. ఇది ఎట్లా ఆడిదిరా?
ఏది నీకు కనపడుతున్న ఈ ప్రపంచం నా మాయ ఇట్లా ఇట్లా వరిచేసింది కదా, ఆ మాయ ఎట్లా చేసిందిట. అందుకని నువ్వు అనేకో అహమస్మి అన్నావు కదుటయ్య, నేను అనేకమైనటువంటి రూపాలు నామరూపాలు ధరించేశాను. ఇవన్నీ పని చేయించాలంటే అంటే మేము అన్నీ ఇంట్లో ఫ్యాన్లు లైట్లు లిఫ్ట్లు ఇది అన్నీ పెట్టేసుకున్నాం, కరెంట్ కనెక్షన్ ఇవ్వలే, ఇవేవి పనిచేయవు. అయ్యా నువ్వేమన్నా వీళ్ళకి కరెంట్ కనెక్షన్ ఇస్తే ఐడియా నీది, థింగ్స్ నావి, అమ్మవారు చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ థింగ్స్, ఇవన్నీ ఏమిటి మనకు కనబడుతున్నాయి పదార్థాలు. ఈ పదార్థాలు జడంలాగా నేను చేయగలను అంటే వాటికి గారడీ వాడు తయారు చేసిన 100 రూపాయల నోటుకి విలువ లేదు కదా. ఆ విలువ ఎప్పుడు వస్తుంది? ఆ రిజర్వ్ బ్యాంక్ వాడు ఒక్క స్టాంపు గుద్దితే వస్తుంది. ఆ రిజర్వ్ బ్యాంక్ వాడు ఒకడు ఉంటాడు, వాడు ఒక ముద్ర వేస్తాడు, వేస్తే అవన్నీ కూడా రూపాయలు అయిపోతాయి. మనం 100 రూపాయల నోటు వాడుకోవచ్చు. అమ్మవారు తయారు చేసి పెట్టింది 100 రూపాయల నోట్లు, దీనికి అయ్యవారు ముద్ర వేశారు మనలో. కాబట్టి అయ్యగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు. ఒంటరిగా ఉండకుండా అయ్యా అమ్మ ఇక్కడ తయారైనారు కదా. అర్థమైందా? ఇది మిథ్యాత్మ, అది గౌణాత్మ. ఇప్పుడు దీన్ని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు అర్థమవుతుంది. తర్వాత అమ్మో ఏమేమో చెప్పారు కానీ మాకేం తెలియటం లేదు, తెలుస్తుంది. ఉదాహరణ చెప్తాను, ఇక్కడే చెప్తాను. ఇక్కడ రాసేసే ఆల్రెడీ మీరు చదువుకోరు కదా. పుస్తకాలు అందరూ కొనుక్కున్నారు కానీ ఇంట్లో దాచిపెట్టుకుంటారు. దాచిపెడితే ఇది పాపం వడ్డీ కూడా రాదు, పిల్లలు కూడా పెట్టదు కదా. బ్యాంకులో వేస్తే రూపాయలు ఏమన్నా వాడు 5% 2% ఉన్నా వడ్డీ మనకు మొహాన పారేస్తాడు కదా. నా డబ్బులు నేనే నా బీరువాలో దాచిపెట్టుకుంటే బ్యాంకులో వేయటం అంటే ఎవరికన్నా చెప్పండర్రా, చదువుకోండర్రా, సరైనటువంటి అవగాహన వాడికి కలిగించండర్రా. మరి వడ్డీలు ఏమొస్తాయి? వాడి కొడుక్కి వాడు ఇంకొకడికి ఎవడికో చెబుతాడు. అవన్నీ మనకు వడ్డీలు. ఆ వడ్డీ అయితే మాకే రావాలి కదా, నీకు రాక్కర్లే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం అని ఎవడో అంటున్నాడే, వాళ్ళందరూ నీకు దండం పెడుతున్నారు. ఆ బ్యాంకుకి వెళ్ళావు నువ్వు, అర్థమైందా? పెట్టెలో దాచిపెట్టవాకండి, దాచిపెడితే ప్రయోజనమే లేదు. పుస్తకం ఉన్నది చదువుకోవటానికి కదా, కానీ మీరు కొనుక్కున్న పుస్తకం ఉన్నది కొనుక్కోవడానికి అంటే తప్పు, బీరువాలో పెట్టుకోవడానికి అంటే మరీ తప్పు కదా. ఆ పాఠం చెప్పినాడు ఆ పుస్తకం చదువుతానులే అంటే ఇంకో తప్పు. సరే పోన్లే, నేను మిథ్యాత్మ, నాకు ఎదురుగా ఉన్నది గౌణాత్మ కదా. ఈ మిథ్యాత్మ గౌణాత్మలు మొత్తం కలిసి జీవ జగత్తులు. ఆత్మ అనేటప్పటికీ మిథ్యాత్మ, గౌణాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, రకరకాల ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మ వాళ్ళు బ్రహ్మకుమారి ఈశ్వరి మతం వాళ్ళు చెప్తారు, ఆత్మలన్నీ అక్కడ జడ్జిమెంట్ కోసం ఉంటాయి. క్రిస్టియన్ వాళ్ళు కూడా అదే చెప్తారు, జడ్జిమెంట్ కోసం. చచ్చిపోయిన వాళ్ళందరూ ఆత్మలు ప్లూరల్, ఆత్మలు ఉండవు, ఆత్మ ఉంటుంది. పరమాత్మ అయినా ఆత్మే, ప్రత్యేగాత్మ అయినా ఆత్మే. ఏమ్మా డబ్బు అంటాం కానీ డబ్బులు అంటారా కదా. డబ్బు అంటారు, డబ్బు అంటే ఏమిటి? కోట్లు డబ్బే, లక్షలు డబ్బే, రూపాయి కూడా డబ్బే, 100 రూపాయలు డబ్బే కదా. అట్లా ఆత్మ ఒకటే ఉండేది, ఆత్మలు ఉండవు. కానీ ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉంది. బ్రహ్మము అలా ఉండదు. ఫస్ట్ రూల్ అది, ఆత్మ
గౌణాత్మ, మిథ్యాత్మ, ప్రత్యేగాత్మ, పరమాత్మ, జీవాత్మ, ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ, రకరకాలైన ఆత్మలు ఉన్నాయి. అందుకని ఇంద్రియాత్మ అన్నప్పుడు ఇంద్రియ బ్రహ్మ, ప్రాణబ్రహ్మ అట్లా అనరు. బ్రహ్మ ఒక్కడే ఉంటాడు. ఈ 3 లక్షణాలు ఉండాలి వాడికి, లేకపోతే వాడు కాదు. ఈ 3 లక్షణాలు లేకపోతే వాడిని బ్రహ్మ అంటానికి వీల్లేదు. ఏమ్మా, జ్ఞానము దృశ్య జ్ఞానమని, శ్రవ్య జ్ఞానమని ఉపాధి ధర్మాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. జ్ఞానము ప్రజ్ఞానం మారదు. జ్ఞానము దృశ్య జ్ఞానము, దృశ్య జ్ఞానం అంటే చూచేది, శ్రవ్య జ్ఞానము వినేది, ధర్మాన్ని అనుసరించి మారుతూ ఉంటుంది. శబ్దమైతే వినాలి, దృశ్యమైతే చూడాలి. జ్ఞానం ఒకటే అయితే, ఈ జ్ఞానం కనుక ఒకటే జ్ఞానము అని అనుకుంటే కన్ను వినాలి, చెవి చూడాలి. కన్ను వింటుందా? వినదు. మరి కన్నుకి చెవికి ఒకే జ్ఞానం ఉన్నట్లయితే జ్ఞానమే కదా, జ్ఞానమే కంటి ద్వారా చూస్తుంది, జ్ఞానమే చెవి ద్వారా వింటుంది. మరి ఆ జ్ఞానమే కదా, జ్ఞానానికే ఆ కెపాసిటీ ఉంటే, జాగ్రత్తగా వినండి, జ్ఞానానికే ఆ శక్తి ఉన్నట్లయితే చెవి, జ్ఞానమే కదా వింటోంది, కాబట్టి చెవి చూడాలి, కన్ను వినాలి. వింటుందా? వినవు. కాబట్టి జ్ఞానం అనేది చూడటంలే, విత్ ది హెల్ప్ ఆఫ్ జ్ఞానం కన్ను చూస్తుంది. ఇప్పుడు చూస్తున్నది కన్ను జ్ఞానం యొక్క సహాయం చేత చూస్తోంది. జ్ఞానం దానికి హెల్ప్ చేస్తోందే కానీ జ్ఞానం చూడటంలే. చెవి దానికి హెల్ప్ చేస్తోందే కానీ జ్ఞానానికి, జ్ఞానం చెవికి హెల్ప్ చేస్తోందే కానీ జ్ఞానం వినటంలే. ఏమ్మా, దీన్ని మీరు ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఫ్యాన్ తిరుగుతోంది, కరెంటు తిప్పుతోంది. ఫ్యాన్ తిరగడానికి కరెంటు హెల్ప్ చేస్తోంది. ఈ కరెంటే గాలి ఇస్తోంది, కరెంటే లైట్ వెలిగిస్తోంది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు. కాబట్టి మీ జ్ఞానం ఎటువంటిది? ప్రజ్ఞానం కాదు. మీ దగ్గర ఉన్న జ్ఞానం కంటి ద్వారా చూస్తుంది, చెవి ద్వారా వింటుంది. అట్లా విన్నదానికి మనం ఏమనుకోవాలంటే ఇది ఉపకరణం. కన్ను ఉపకరణం. ఈ ఉపకరణం ద్వారా జ్ఞానము చూడడం అనే పని చేస్తోంది. ఈ ఉపకరణం ద్వారా జ్ఞానము వినడం అనే పని చేస్తోంది. ఈ ఉపకరణం ద్వారా ఇదేమో వచ్చింది, ఈ ఉపకరణం ద్వారా జ్ఞానం మాట్లాడడం అనే పని చేస్తోంది కదా. ఒక మనస్సు అనే ఉపకరణం ద్వారా ఏ మాట మాట్లాడాలో తీసుకొస్తోంది. ఎక్కడి నుంచి తెస్తోంది? దాని డేటాబేస్లో నుంచి. దాని దగ్గర చాలా ఉంది స్టోరేజ్. మరి ఆ మొత్తం లాక్ వస్తుందా? అమ్మో, లాక్ రాదు. మనం ఏది మానిటర్ పెట్టుకుని మనం దీన్ని ఏం మూవ్ చేస్తారు, ఏమిట్రా దాని పేరు? క్లచ్చా దాని పేరు? మౌస్. మౌస్ అంటే ఎలుక. ఈ ఎలుకని పంపించాలి లోపలికి కదా. పంపిస్తే అది లాక్కు వస్తుంది. నీకేం కావాలో అది మానిటర్ మీద పెడుతుంది. ఒక పెద్ద ఓషన్ ఉంటుంది. ఆ ఓషన్లో మనకేది కావాలో, ఓషన్ నా దగ్గర ఉందని ఈ ఓషన్ మొత్తం ఇక్కడ పోసేసాను అనుకోండి, అది పనికిరాదు, తాగడానికి పనికిరాదు. ఎందుకని? అవన్నీ ఉప్పు నీళ్ళురా. శబ్దజాలం మహారణ్యం. శబ్దజాలం మహా అడవి లాంటిది. చిత్త విభ్రమ కారణం. మన మనస్సుకు విభ్రమ కలిగిస్తుంది. అందుకని దాన్ని ప్రాపర్ ఛానల్లో పోస్తే అది వినడానికి. అయితే అది లేకుండా మనం బతకలేము. సముద్రం అంతా ఉప్పగా ఉంటుంది కదా, సముద్రపు నీళ్లు. సముద్రపు నీళ్లు ఉప్పుగా ఉంటే ఆ ఉప్పంతా తీసుకొచ్చి మన కూరలో పడేసుకున్నాం అనుకో, తినగలవా? తినలేవు. అందుకని ఏం చేయాలి నువ్వు? నీకు ఎంత కావాలో అంత. కాబట్టి నీకు ఎంత కావాలో నీ డేటాబేస్లో నుంచి అంత తీసుకొచ్చి నీ జ్ఞానం
నీ నోటి ద్వారా బయటికి పంపిస్తుంది. ఆ బయటికి పంపించేప్పుడు అది 4 లెవెల్స్లో వస్తుంది. పరా పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. పరా ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, భక్త మానస హంసిక. ఈ వైఖరి రూపంగా వచ్చి వీళ్ళందరి మనస్సులో హంసికలాగా కూర్చుంటుంది ఈ శబ్దం. ఈ శబ్దానికి ఎంత శక్తి ఉంది అంటే, మానస సరోవర్లో హంస, నీ మానస ఈ శబ్దం అంతా ఏం చేస్తుంది? నిన్న నుంచి గంటన్నర బట్టి ఆ శబ్దం అనేది మీ మనస్సుల్లో వెళ్ళి కూర్చుంటుందిట. అసలు లలితా సహస్రనామం పూర్తిగా తెలిసినా అద్వైతం తెలుస్తుందరా. అద్వైతం తెలిస్తేనే లలితా సహస్రనామం తెలుస్తుంది. అది పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరదు. ఇంకా ఏం చేద్దాం? సరే, ప్రజ్ఞానం యొక్క ఆభాస ఇది ప్రజ్ఞానం యొక్క ఆభాస. ఒక గదిలో సోఫాలు, కుర్చీలు, మంచాలు మున్నగు అనేక వస్తువులు ఉంటాయి. లైట్ వేయగానే ఆ దీపపు కాంతిలో అవన్నీ కనిపిస్తాయి. అంతకుముందు చీకట్లో మునిగిన ఆ వస్తువులన్నీ ఇప్పుడు కాంతిలో మునిగాయి. చీకటి ఎక్కడికో పోలేదు, కాంతి ఆ చీకటిని మింగేసింది. ఆ లైటు ఆ గదిలో ఉన్న అద్దం. ఇంతవరకు చెప్తాను, ఇంతవరకు ముందు అర్థం కానివ్వండి. మనం గదిలోకి వెళ్ళాము. గదిలో సోఫాలు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి, ఎన్నో రకాల వస్తువులు ఉంటాయి. మన ఇంట్లో హాల్లోకి వెళ్ళగానే ఎన్నో ఉంటాయి. ఒక లైట్ వేస్తాం. అంతకుముందు మనకు ఏమీ కనిపించలే. బాగా వినండి, అంతకుముందు మనకు ఏమీ కనిపించలే. లైట్ వేయగానే అవన్నీ కనిపించినాయి. ఎందుకంటే కనిపించకపోతే మనం వాటిని తట్టుకుని కింద పడతాం. లైట్ వేయగానే ఏమైంది, ఎందుకు కనిపించినాయి? మన కళ్ళకి చూసే శక్తి లైట్ వేయకముందు కూడా ఉంది కదా. లైట్ వేయగానే మనకు సోఫా ఎక్కడుంది, కుర్చీ ఎక్కడుంది కదా, వాకిలి ఇక్కడుంది, ఆ కిటికీ ఎక్కడుంది అని మనకు కనపడుతున్నాయి. ఎట్లా కనపడ్డాయి అంటే, అంతకుముందు ఏ చీకటి అయితే అవన్నీ ఆవరించి మనకు కనపడనీయకుండా చేసిందో, ఏం కనపడనీయకుండా చేసింది? వస్తువులను కనపడనీయలే. అంటే వస్తువులన్నీ చీకటిలో మునిగి ఉన్నాయి. లైట్ వేయగానే ఆ వస్తువులన్నీ మనకు కనిపించడం మొదలుపెట్టినాయి. అంటే ఆ చీకటిని వెళ్ళగొట్టిందా? వెళ్ళగొట్టలే, ఆ చీకటిని మింగేసింది. ఎవరు? చీకటిని పంపించలా, వెళ్ళగొట్టలా, చీకటిని తన లోపలికి తీసుకుంది కదా. లైట్ ఆర్పగానే ఆ చీకటి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిందంటే ఏ లైట్ అయితే ఈ చీకటిని ఆవహించిందో, చిదాకాశం ఇట్లాగే మీరు అర్థం చేసుకోవాలి. చీకటి అనే దాన్ని వెలుతురు నింపేసింది. అంటే వెలుతురే ఉంది, చీకటి లేదు. ఎప్పుడు? లైట్ వేసినప్పుడు. అట్లా ఆకాశంలో చిదాకాశం అన్నప్పుడు ఆకాశం ఉంది. నా కాంతి పడగానే, నేను చూడగానే, నా జ్ఞానం పడగానే అదెంత బ్లాటింగ్ పేపర్ లాగా నింపేసింది. నేనే చెప్పాను. అట్లా ఇక్కడేమైంది? చీకటి అనే పదార్థాన్ని వెలుతురు మింగేసింది. వెలుతురు పోగానే మళ్ళీ చీకటి తన చోటికి తను వచ్చింది. అంటే మళ్ళీ కక్కింది, అది మింగింది. అర్థం చేసుకోండరా, చీకటిని ఎక్కడికో పంపించడానికి వీల్లేదు కదా, అది పంపించింది. ఇప్పుడు మనం ఏమంటామంటే, లైట్ వేసిన తర్వాత ఇది చాలా లాజిక్, జాగ్రత్తగా వినాలి మీరు. ప్రతి చోట మిమ్మల్ని జాగ్రత్తగా వినాలి అంటే చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే కాషన్, అక్కడ మీరు పొరపాటు పడే అవకాశం ఉంటుంది, అందుకు చెప్తున్నాను. లైట్ వేసిన తర్వాత మనకు వస్తువులు కనిపించాయి కదా, మనం ఏమంటామంటే ఆ బల్బు నాకు ఇవన్నీ చూపించింది అంటాం. బల్బు చూపించలే, బల్బు కర్త కాదు. ఎందుకని కర్త కాదు? బల్బు ఏం పని చేయలే. స్విచ్ వేయగానే వెలగడం బల్బు ధర్మం. అది నేను వెలిగాను, నేనేం చెయ్యలేదు అంటుంది.
బల్బు ఏమంటుంది? నేను వెలిగాను. చీకటిని నేను పోగొట్టలేదు. మరి ఎవరు పోగొట్టారు? నా కాంతి పోగొట్టింది. నా కాంతి పేరు ఆభాస. బాగా వినండి, నా కాంతి పేరు ఆభాస. ఆభాస ఎందుకైంది? వస్తువు ఎవరు? నేను వస్తువు. బల్బు అంటోంది మీతో, నేను వస్తువు, నా కాంతి ఆభాస. వస్తువైన నాకు కర్తృత్వం లేదు, నేనేం పని చేయటంలా. మీరు స్విచ్ చేస్తే వెలగడం నా పని. మీరు వస్తువులు అక్కడ పెట్టుకుంటారా, మీకు చీకటిని పోగొట్టారా, పోగొట్టలేదా, నాకు సంబంధం లేదు. మరి ఎవరికి సంబంధం ఉంది? ఎవరికి సంబంధం లేదు. నా దగ్గర నుంచి ఒక ఆభాస వచ్చింది, ఆ ఆభాస ఆ చీకటిని మింగేసింది. మళ్ళీ నేను పోయినాను, అది రాలేదు కదా. దాన్ని, ఆ బల్బుని ప్రత్యేగాత్మ అనుకోండి. కాసేపు మిమ్మల్ని మెల్లగా తీసుకొస్తా. ఆ బల్బు ఏమిటి? ప్రత్యేగాత్మ కదా. ప్రత్యేగాత్మ అంటే నా శరీరం, నా శరీరంలో ఉన్న జ్ఞానం. నా శరీరంలో ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం నాకు ఎట్లొచ్చిందంటే, నా శరీరం అనే ఇది ఒక బల్బు. ఇప్పుడు మనం ఏమంటామమ్మా, ఎడిసన్ అనే కనిపెట్టాడు కదా. బల్బు కనిపెట్టాడట. ఏం కనిపెట్టాడు? వాడికి ఒక ఐడియా వచ్చింది. ఇట్లా గనక ఈ ఉపకరణం ఉంటే, దీనిలోకి కరెంటు పాస్ అయితే ఇది వెలుతురుని ఇవ్వగలదు. దీని లోపల ఒక గ్యాస్ నింపుతాడు ఆ బల్బు లోపల. ఈ బల్బు సంగతి నాకు తెలియదు. మామూలు బుగ్గ బల్బులు ఉంటాయి కదా, మీకు అది మీరు గుర్తు చేసుకోవడం. అమ్మ, ఏదో ఒక ఉదాహరణ ద్వారా పరమాత్మ తత్వాన్ని మనకి దించడం కోసం మన ఋషులు ఎంతో ప్రయత్నం చేశారు కదా. లేకపోతే గంటలు గంటలు చెప్పాల్సింది ఏముంది ఇందులో? సుసుఖం కర్తుం అవ్యయం, నీకు తెలిస్తే ఒక్క క్షణం పట్టదురా అర్జున అన్నాడు. లేకపోతే చాలా కష్టం రా, ఇది అర్థం కాదురా. చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కాదు వేదాంతం అంటారు. చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు, ఇంకా అది వేదాంతం అంటారు కదా. ఏం చెప్తున్నాడు? ఈ బల్బుకు కర్తృత్వం లేదు. బల్బు ఒక ఉపకరణం, వాడెవడో తయారు చేసి పెట్టాడు. వాడి మనస్సులో ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాకి ది థింగ్. అట్లా పరమాత్మకు ఒక ఐడియా వచ్చింది, ఆ ఐడియాకి ది థింగ్. అది మీకు అర్థమవుతుంది. ఎడిసన్ ఇక్కడ కనపట్టల్లా. అసలు ఎడిసన్ మనకు అక్కర్లా కదా. ఎడిసన్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ప్రకారం ఒక థింగ్ తయారు చేశాడు. ఈ ప్రపంచమంతా ఐడియాస్ అండ్ థింగ్స్, ఓన్లీ దట్, ఇంకేం లేవు. మనకు అర్థమైతే అది ఏం చేస్తుందో తర్వాత ఇంకా చెప్తాను, చాలా ఉంది. ఇప్పుడు మన ఇంట్లో బల్బుని ప్రత్యేగాత్మ అనుకోండి, మన లోపలి బల్బుని ప్రత్యేగాత్మ. ఇది బల్బు, ఈ బల్బు తయారు చేశాడు, దీంట్లో వెలుగుతుంది. ఎట్లా వెలుగుతుందంటే, ఇది డైరెక్ట్గా వెలగదు, కరెంట్ ఉంటేనే వెలుగుతుంది. ఆ కరెంటు పరమాత్మ. ఇది ఈ బల్బు ప్రత్యేగాత్మ. బాగా పెట్టుకోండి మనస్సులో. మా ఇంట్లోనే ఈ ప్రత్యేగాత్మ ఏం చేసిందంటే, సోఫాలు అవన్నీ కనపడేటట్టుగా చేసింది. నా లోపలి జ్ఞానము, దాని పేరు జ్ఞానం. దేని పేరు? ఆ బల్బులో ఉన్న కరెంటు పేరు. ఆ బల్బులో ఒక కరెంట్ వచ్చింది కదా, ఆ మొత్తం ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ అంతా రాలా, బల్బులోకి లిమిటెడ్ కరెంట్ వచ్చింది. లేకపోతే మొత్తం ఇస్తే దాని ఆ వోల్టేజ్ ఇస్తే ఆ బల్బు పగిలిపోతుంది కదా. అందుకని ఈ బల్బు, దీంట్లోకి వచ్చిన జ్ఞానం, దాని పేరు జ్ఞానం. దేంట్లోకి వచ్చింది? ప్రత్యక్లోకి వచ్చింది. ప్రత్యక్లోకి వచ్చింది. బల్బు వెలగటం, బల్బు కనిపించనివ్వడం, ఆ బల్బు అందులో ఉన్నవన్నీ కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు నీకు కనిపించేటట్టుగా నేను చూపిస్తాను చూడు. నీ లోపల ప్రత్యక్ వచ్చింది కదా, నీ బల్బు వెలిగింది కదా. నీ బల్బు వెలగాలంటే నీకు నామ రూప క్రియ అనేటువంటి 3 ఉపకరణాలు. నీ బల్బులో పార్ట్స్ ఇవి.
నీ ఆ బల్బులో ఎడిసన్ కనిపెట్టిన బల్బులో పార్ట్స్, ఆ బుగ్గ, దాని లోపలికి ఒక గ్యాసు, దాని లోపల 4 తీగలు, ఆ 4గిటిని కలుపుతూ ఒక తీగ, ఈ 4గిటిని కలుపుతూ ఒక తీగ. ఏ 4 ఇక్కడ? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయ అనే 4గింటిని కలుపుతూ ఒక తీగ. కలుపులాగా అనుకుంటారా మన శరీరాన్ని. ఇందులోకి కరెంటు పాస్ అవ్వగలదు. ఎట్లా పాస్ అవుతుంది అంటే, కరెంటు బల్బ్ ఇస్తేనే పాస్ అవుతుంది. నేను ఇది పెట్టి కరెంటు నువ్వు వచ్చి దీంట్లో చేరవే, ఇది వెలిగించు అంటే ఇది వెలగదు. అట్లా ఇది తయారైంది. ఏది? మన శరీరం. దీంట్లోకి పరమాత్మ శక్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని తయారు చేయడానికి వాడు ఏం చేశాడంటే, ఒక ఆలోచించే ఒక మనస్సు, ఊపిరి పీల్చేటువంటి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, రూప అంటే ఈ బాడీ, నామరూప క్రియ. క్రియ అంటే ప్రాణం ఏం చెయ్యాలి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణం తీసుకోవడం వదలడం. దానివల్ల ఏం జరుగుతోందంటే కరెంటు పాస్ అయి నీ ప్రత్యక్షకు వచ్చింది. అర్థమైందా అమ్మ? నామ రూప క్రియ ఎవరికి? ప్రత్యేగాత్మకి, పరమాత్మకు కాదు. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మలో నుంచి వచ్చింది కదా. పరమాత్మ ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న పరమాత్మ నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటికి రాగానే నీ ఇంతవరకే వచ్చావు, నువ్వు పూర్తిగా రాలే. ముక్కు దాటి అమ్మ కడుపులో నుంచి ఈ ముక్కు దాటి వచ్చావు. ఇంత రాగానే నువ్వు గాలి పీల్చావు. అమ్మో, లేకపోతే చస్తావు. ఎందుకంటే ఇంతవరకు ఇంకా నీ శరీరం అంతా అమ్మ కడుపులో ఉంది. మా గురువుగారు మమ్మల్ని వెళ్ళి చూడమనేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళి చూడండి అనేవాళ్ళు. చూస్తే మీకు అర్థమవుతుంది కదా. మీ శరీరం, కళ్ళు కూడా కనపడవు మనకు. వాడు ప్రపంచాన్ని చూడకుండా పాపం బోర్ల పడే వస్తాడు బయటికి. ఇక్కడి దాకా వచ్చేటప్పటికి వాడు గాలి పీల్చేస్తాడు. పీల్చకపోతే వాడి బల్బు వెలగదు. అది నీ జ్ఞానం. దాని పేరు జ్ఞానం. ప్రజ్ఞానంలో నుంచి నీకు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎట్లొచ్చింది అంటే నీ ఉపకరణమే ఆ జ్ఞానం తీసుకోవడానికి తయారయ్యింది. అటువంటి ఆల్వా ఎడిసన్ ఎట్లా బల్బు తయారు చేశాడో అట్లా నిన్ను అమ్మవారిది తయారు చేసింది. ఆమె నామరూపక్రియలే నీ సత్వ రజస్తమో గుణాలు కదా. తమో గుణం నీ శరీరం, రజోగుణం నీ ప్రాణం, సత్వగుణం నీ ఆలోచన, నీ ఆలోచించేటువంటి మనస్సు. ఇంతవరకు అందరికి అర్థమైంది కదా. అంటే బల్బులో ఆ కెపాసిటీ ఉంది. నీకు జ్ఞానం. ఈ జ్ఞానం నీకు ఎలా తెలుస్తోంది అంటే నీ శరీరంలో ఉన్న అన్ని భాగాలను చూసుకోగలదు. నీ జ్ఞానం నీ శరీరంలోని భాగాలను చూడగలదు. ఇది శ్రవణం. ఇప్పుడు మననం చూడండి. మీరొక్కసారి కళ్ళ సొలు మూసుకోకర్లా, మీ లోపలికి వెళ్ళి ఎక్కడ గుండె ఉందో, ఎక్కడ పేగులు ఉన్నాయో, ఇంటెస్టైన్స్ ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ కిడ్నీలు ఉన్నాయో చూసుకోండి. మీకు కనపడిందా? కళ్ళతో కనపడిందా? చెవులతో కనపడిందా? మాటలతో కనపడిందా? మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అందుకే శంకర భగవత్పాల్ చూడు, మౌనంగా ఎవడికి వాడికే, నీకు నీకే, ఇంకోటి చెప్పక్కర్లే కదా. మాటలతో చెప్పాలా? చూడు ఒక్కసారి మీ పొట్టలోకి అన్నీ చూడండి, అన్నీ కనపడుతున్నాయి కదా. అంటే బల్బు తనకు తాను వెలిగింది. వెలగడం కాక దానికి ఇంకొక కెపాసిటీ కూడా ఉంది. ఏమిటి అంటే జీవుడికి ఏమిటి లక్షణం అని చెప్పాం? నేనున్నానని నాకు తెలుసు, నా ఎదట ఉన్నది నాకు తెలుసు. నా ఎదట ఉన్నది తెలుసుకునేది నా ఆభాస జ్ఞానం, నేనున్నానని చెప్పేది నా ఒరిజినల్ జ్ఞానం. నీ జ్ఞానం, జీవుడి దగ్గర ఉన్న జ్ఞానం అంటే
బల్బు దగ్గర ఏముంది? కాంతే ఉంది. అది ఒకటే కరెంటు బల్బులోకి వచ్చి కాంతే ఇచ్చింది కదా. ఆ కాంతి ఏమని చెప్తోందంటే బల్బు ఎప్పుడు చెప్పదు, కానీ అక్కడ బల్బు ఉన్నది అనేటువంటిది అది సూచిస్తోంది. ఆ బల్బు వెలుగుతున్న బల్బు మనకు చెప్పదా? అప్పుడు ఏమని చెప్తోంది బల్బు? నేను ఇక్కడ వెలుగుతున్నాను, నేను వెలగడం కాక వెలిగిస్తున్నాను. ఏమిటి? నీ సోఫాలు, నీ కుర్చీలు, నాకు వెలిగించటానికి కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ ఎటువంటిదంటే, నేను వెలిగించే కెపాసిటీ ఎటువంటిదంటే, నీ చీకటినంతా మింగేసి నేను మింగను. బల్బు అంటోంది నేను మింగను. బాగా అర్థం చేసుకుంటారా? ఇది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే నెక్స్ట్ అర్థమవుతుంది. అందుకే ఇక్కడికే ఆపేశాను నేను, టైం కూడా అయిపోయింది. ఏం చేసాము ఇప్పుడు? బల్బు ఏమని చెప్తోంది? బల్బు ఎలా వెలిగింది? కరెంట్ వల్లే. కరెంట్ లేకపోతే వెలగదు. బల్బు ఎటువంటి డిజైన్ చేయబడింది అంటే కరెంటును తీసుకుని వెలగగలిగిన డిజైన్ చేయబడింది. అది బల్బు డిజైన్ చేశాడు ఎవడు? ఆల్వా ఎడిసన్. ఈ బల్బుని ఎవరు డిజైన్ చేశాడు? అమ్మవారు డిజైన్ చేసింది. మీకు అందుకనే ఆల్వా ఎడిసన్ని లాక్కొచ్చారు కదా. ఈ బల్బు ఏం చేస్తోందంటే, ఈ బల్బుకు రెండు శక్తులు ఉన్నాయి. ఏమిటంటే, ఒకటి తాను వెలగగలదు, ఎదుటి దాన్ని వెలిగించగలదు. తాను వెలగగలదు, తాను వెలగటం అనేది బల్బు వెలుగుతోంది. దాని కాంతిలో మిగిలిన దాన్ని వెలిగించగలదు. ఆ వెలిగించగల శక్తి దానికి ఎట్లొచ్చిందంటే, ఆ బల్బుకి దాని మీద ఉన్న గాజు ట్రాన్స్పరెన్స్ గ్లాస్ పెట్టాడు. దానివల్ల దాని కాంతి అక్కడ, అది కాకుండా ఆ బల్బుకి ఏదైనా ఒక నల్లటి బట్ట చుట్టండి, తాను వెలగగలదు. వెలగగలదు, వెలిగించగలదు అని రెండు మీకు అర్థం కావాలంటే, బల్బు వెలగలదు. నీ జ్ఞానంతో నీ లోపల ఉన్న శరీరాన్ని నువ్వు తెలుసుకోగలవు. నీ జ్ఞానంతోనే ఎదటివాడి మనస్సులో వాడు రాగానే నువ్వు ఎట్లా వాడు గౌణాత్మ అని చెబుతున్నావు, వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు, నీకెట్లా తెలుస్తుంది వాడు మంచివాడు, వాడు చెడ్డవాడు, వీడు ఏదో పర్పస్ఫుల్గా నా దగ్గరికి వచ్చాడు. ఈ మధ్యన టీవీల్లో కూడా చెప్తున్నారు, ఎవరినా టచ్ చేయంగానే ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ అని కనుక్కోమంటున్నారు. టచ్ చేస్తే టచ్కి బ్యాడు గుడ్డు ఎట్లా తెలిసింది అంటే, నీ బల్బుకి ఏ కెపాసిటీ ఉందంటే బయటి దాన్ని కూడా చూపించే ఇంకా అంతకంటే నన్ను ఏం చెప్పమంటారా? మిగిలింది రేపు చెప్తాను. ఇప్పటి వరకు అర్థం ఇంత అర్థం చేసుకోండి చాలు. దాన్ని వస్తువు అన్నారు, దీన్ని ఆభాస అన్నారు. దేన్ని వస్తువు అన్నారు? వెలుగుతున్న బల్బుని వస్తువు, దాని ప్రకాశంలో అన్నిటినీ చూపిస్తోందన్న దాన్ని ఆభాస. ఇప్పుడు ఆభాస ఏమిటో మీకు తెలిసింది, వస్తువు తెలిసింది. అది పారిభాషిక పదాలు, ఆ పదాలు అట్లే నేర్చుకోవాలి. మిగిలినదే రేపు చెప్తాను. ఇంకా చాలా ఉంది. ఇది ఒక పెద్ద మహాసముద్రం రా కదా. గంటన్నర కంటే మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదు. ఇదన్నా ఆధ్యాత్మిక ప్రవచనాలు అయితే గంటన్నరట. హై స్కూల్లో చదువులు చెప్పే పిల్లలకి 45 నిమిషాలే రిసీవ్ చేసుకుంటుంది వాళ్ళ బ్రెయిన్. కాలేజీకి వస్తే గంట రిసీవ్ చేసుకోగలదు. గంట కన్నా మేము కాలేజీలో లెక్చర్ ఇంకో గంట ఇస్తామంటే మాకొచ్చు పాఠం చెప్దామంటే వాళ్ళు వినరు. విన్నా వాళ్ళ బ్రెయిన్ ఎక్కదు. మీకు గంటన్నరే ఎక్కుతుంది. గంటన్నర దాటితే ఆధ్యాత్మిక ప్రవచనం ఎక్కదు కదా. ఇది రిటైన్ చేసుకుంటేనే చాలా గ్రేట్. రేపు చెప్పుకుందాం. ఎంతవరకు చెప్పుకున్నాం అంటే ఒక పారాగ్రాఫ్ కూడా కాదు. ఏమ్మా, చీకటి ఎక్కడికో పోలేదు, కాంతి ఆ చీకటిని మింగేసింది. ఏమ్మా, అక్కడి నుంచి ఆ లైటు గదిలో అద్దం మీద పడి కూడా అద్దాన్ని కూడా మింగేసింది. కానీ అద్దం దాని స్వచ్ఛత వల్ల ఇంకో బల్బుని నీకు చూపిస్తుంది. అది రేపు చెప్తాను. రేపంటే నెక్స్ట్ క్లాస్. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష
గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ-ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఇంతకుముందు ఈ శరీరమే నేను అనుకున్న మీ దాన్ని మీరు ఈ దేహమే నేను అనుకున్నారు కదా, మెల్లగా తీసుకెళ్ళి ఆ బల్బు దగ్గర కూర్చోబెట్టండి, ప్రత్యేగాత్మ దగ్గర కూర్చోబెట్టండి. బ్రహ్మైవ అహమస్మి అన్నప్పుడు అక్కడ ఉండండి, మీకే అర్థమైపోతుంది. అది ఎట్లా ధ్యానం చేసుకోవాలంటే ఇది ధ్యానం చేసుకునే పద్ధతి. అంతేగాని అమ్మా మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండాలంటే నేను మీ అందరి దగ్గర నేను ఎట్లా వచ్చుంటాను, ఇది ఎట్లా అయితే మీ లోపలికి వచ్చిందో నన్ను అట్లా పెట్టుకోండి, నేను అక్కడికి రాగలను కదా. దీన్ని రమ్మంటే రాలేదు కదా. ఇక్కడ తీసుకుపోయి అందరి లోపల కూర్చోబెట్టుకోండి. మీరు కూర్చోబెట్టుకో, ఒకళ్ళు అదే కూర్చుంటుంది. ఊరికే వస్తువుని చూస్తేనే ఇది వచ్చి కూర్చున్నప్పుడు కదా